నమస్కారం అండి వల్లి గారు, నమస్కారం రండి. నమస్తే అండి. వల్లి గారు నమస్తే. వల్లి గారు నమస్తే. వల్లి గారు నమస్కారం అమ్మా. నమస్కారం అండి. వల్లి గారు ఎలా ఉన్నారు? బాగున్నాను. హ్యాపీ శ్రీరామనవమి. నమస్తే నమస్తే వల్లి గారు. నమస్తే అమ్మా. నమస్తే వల్లి గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. నమస్తే. నమస్తే వల్లి. నమస్తే అమ్మా. అందరూ శ్రీరామనవమి బాగా చేసుకున్నారేమో. మన శ్రీరామ జయ రామ జయ 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 రామ జయ మంత్రం చదువుకుంటూ, తర్వాత రామరక్షా స్తోత్రం చదువుకుంటూ 2 పూట్ల దీపారాధన చేస్తూ అందరు బాగా చేసుకుంటారు. బాగా చేసుకున్నాం. చాలా బాగుంది ఆ నామం అలా చదువుకుంటూ. అదే 11 సార్లు చదువుకున్న తర్వాత మళ్ళీ అదే మన మనసులో కూడా రింగ్ అవుతూ ఉంటుంది. ఎటెళ్ళినా కొంచెం జయరామ శ్రీరామ జయ రామ జయ జయ రామ అదే వస్తుంది. చాలా చాలా బాగుంది. 11 రోజులు అలా పట్టుకునే ఉంటుంది. అది మనలోకి రావడం కోసం అలా మనం రెగ్యులర్ గా అది చేసుకుంటూ ఉంటే చాలా పవిత్రమైన మంత్రం, జయ మంత్రం. అది చాలా గొప్పదండి. స్వామి జయ. నమస్తే అమ్మా. నమస్తే. మీరు చెప్పినట్టే చేసుకున్నాం అమ్మా. పూజ అంతా కొబ్బరికాయ కూడా కొట్టి అలాగే సేమ్ మీరు చెప్పినట్టే చేసుకున్నాం. చాలా బాగుంది అనిపించింది. అమ్మా, నేను శ్రీరామనవమి రోజు వైష్ణోదేవి అమ్మవారి దర్శనం చేసుకున్నానమ్మా. బాగా జరిగింది కదా? చాలా బాగా జరిగిందమ్మా. చాలా చక్కటి దర్శనం, మంచి యాత్ర, చాలా బాగుంది. అమ్మవారికి చీర, పసుపు, కుంకుమ కూడా సమర్పించుకోగల అనుగ్రహం నాకు కలిగింది. వెరీ గుడ్. తర్వాత అక్కడ జమ్మూలోని 2 ఆలయాలు చూసానమ్మా. ఒకటి రఘునాథ స్వామి ఆలయం, ఒకటి మన రామాయణ రాసుకున్నాం కదమ్మా, అందుకే రాముడు తీసుకెళ్ళిపోయారు. తర్వాత కోల్కొండాలి టెంపుల్ అని అమ్మవారి టెంపుల్, వైష్ణోదేవి అమ్మవారిది. అక్కడ అమ్మవారు అక్కడ 12 సంవత్సరాలు ధ్యానం చేసుకున్నారంట వైష్ణోదేవి అమ్మవారు. అక్కడికి వెళ్ళానమ్మా. అక్కడ ఏంటంటే కింద మొదలు ఉంటుంది, 3 కాండాలతో ఉంటుంది. పైన చెట్టు ఏమో ఒక్కలాగే ఉంటుంది అనమాట. ఆ చెట్టు కింద అమ్మవారు, వైష్ణోదేవి అమ్మవారు అక్కడ 12 సంవత్సరాలు ధ్యానం చేసుకున్నారు. అక్కడికి వెళ్ళాం. ఇది రఘునాథ స్వామి ఆలయం మాత్రం చాలా ఓల్డెస్ట్ టెంపుల్, 1857 లో ఉంది. కాకపోతే ఇప్పుడు అంతా కూడా మార్చేసి కొద్దిగా కొత్తగా ఉంది. కానీ మీరు చెప్పినట్టుగా మునులు వీళ్ళందరూ మన రామాయణం అంతా ఒక రూమ్ లో అంతా పెట్టారు. మీరే గుర్తొచ్చారు నాకు. అక్కడ వశిష్ఠుడు వీళ్ళందరూ మన మునులు వాళ్ళ చిన్న విగ్రహాలు, వాళ్ళ పేర్లు అన్ని రాసి అక్కడ ఉన్నాయి. చాలా బాగా అయింది అంతా. శ్రీరామనవమి చక్కగా అయింది నాకు. సరే, థ్యాంక్ యూ అమ్మా. ఎవరైనా భద్రాచలం వెళ్ళారండి? అయినా అందరం ఇంట్లోనే టీవీలో చూసేసాం. ముందర రోజు కళ్యాణం, తర్వాత రోజేమో పట్టాభిషేకం. ఎంత బాగా చూపిస్తున్నారు కదా. ఈరోజు మనం మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జననం గురించి చెప్పుకోపోతున్నాం. అది చాలా చాలా పవిత్రమైందండి. అదేంటే మంగళవారం రోజు వినడం అనేది చాలా అత్యద్భుతమైన విషయం. అంటే మన క్లాస్ మంగళవారం ఉంటుంది, అందుకని అలా వచ్చింది అనేది యాదృచ్ఛికం. కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అసలు ఆ రోజు చదువుకోవడమే చాలా గొప్ప విషయం. ఇది మనందరం సుబ్రహ్మణ్య భుజంగం చదువుకుంటున్నప్పుడు చెప్పుకున్నాం, మంగళవారం చదివి తీరాలి అని. ఆ విధంగా ఈ రోజు భారతం అప్పుడు కూడా కొద్దిగా చెప్పుకొని వదిలేసాము. కానీ ఇప్పుడు రామాయణంలో ఏ విధంగా చెప్తారో అది మనం ఈరోజు చెప్పుకుందాం. అందరిగా ప్రార్థన చేసి భగవద్గీత. ఓం 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 శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి. విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణిని. నిత్యం పద్మాలయాం దేవి సామాం పాతు సరస్వతి. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర. గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ
గురవే నమః. పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసంధదామి భగవద్గీతే భవద్వేషిణి. మోక్ష సన్యాస యోగం భగవద్గీత 28 వరకు చెప్పుకున్నాం. 29, 30 రెండు కలిపి ఉన్నాయి. బుద్ధేర్భేదం ధృతేశ్చైవ గుణతస్త్రివిధం శృణు ప్రోచ్యమానమశేషేణ పృథక్త్వేన ధనంజయ ప్రవృత్తించ నివృత్తించ కార్యాకార్యే భయాభయే బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధి సా పార్థ సాత్వికి. ప్రతిదీ సాత్వికం, రాజసం, తామసం 3 ఉంటాయి అంటూ భగవంతుడు మనకి లాస్ట్ కంక్లూజన్ గా ఉన్న ఈ మనకి ఈ మోక్ష సన్యాస యోగంలో చెప్తున్నారు. చెప్తూ ప్రతిదీ మూడుగా చెప్తూ, ఎందుకు ఇలా 3గా చెప్తున్నారు అంటే, మొట్టమొదటి ఎందుకంటే మనలో ఉన్నవి మనం తెలుసుకోవడానికి. మనకి ఎవరు జడ్జ్ అక్కర్లేదండి, మనం అందరం పెద్దవాళ్ళం అయ్యాం. మనలో ఏ ఉన్నాయి, మనం ఎలాంటి వాళ్ళం, ఇందులో ఏబిసిలో దేనికి మనం చెందుతామని మనం డిసైడ్ చేసేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత మనం ఎలా గ్రాడ్యువల్ గా స్టెప్ బై స్టెప్ పైకి వెళ్ళాలి అనేది భగవంతుడు మనకు చెప్తున్నాడు. రెండు ఏంటంటే, మనకు రోజు ఎదురయ్యే వాళ్ళు మన వాళ్ళు కాకుండా, మన వాళ్ళు అంటే ఇంట్లో మనకు కావలసిన వాళ్ళు కొంతమంది, లేదా మనం పరిచయస్తులు కొంతమంది. కావలసిన వాళ్ళలో ఈ గుణాలు కనుక కనిపిస్తే మనం వాటిని పెంచేందుకు ప్రయత్నించాలి, వాళ్ళకి చెప్పి హెల్ప్ చేయాలి. లేదు మరీ ఎవరో తెలియని వాళ్ళు వచ్చారు, వాళ్ళలో ఈ తామస గుణాలు కనిపిస్తే మనం కొద్దిగా వాళ్ళకి దూరంగా ఉండాలి. ఈ విధంగా ఇన్ని విధాలుగా మనకి ఇది పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. అందుకని ప్రతిదీ ఇన్ డీటెయిల్ భగవంతుడు మళ్ళా మనకి హెచ్చరిస్తూ రివైజ్ చేస్తున్నాడు. ఇక్కడ 29, 30 ఏం చెప్తున్నారంటే, బుద్ధి ధృతి అనేది కూడా 3 విధాలుగా ఉంటుంది, అది నువ్వు తెలుసుకో అని చెప్తున్నారు. ధృతి, మనకు బుద్ధి అంటే తెలుసు. ధృతి అంటే ఏంటంటే పట్టుదల, ఒక పని చెయ్యాలి అని ఒక డెసిషన్ తీసుకుంటాం కదా, అది కూడా 3 విధాలుగా ఉంటుంది అని ఇందులో చెప్తున్నారు. అని చెప్తూ మొట్టమొదట సాత్విక బుద్ధి గురించి చెప్తున్నారు. సాత్విక బుద్ధి ఉన్న వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు అంటే, వాళ్ళకి ద్వంద్వాల గురించి కరెక్ట్ గా ఐడియా ఉంటుంది. ద్వంద్వాలు అంటే ఏంటంటే, సంసారంలో ఉండడం, సన్యాసం తీసుకోవడం, అది ఒక ద్వంద్వం. కర్తవ్యం, అకర్తవ్యం, చేయాల్సిన పనులు, చెయ్యకూడని పనులు. తర్వాత భయం, ఆ భయం అదొకటి. బంధము, మోక్షం. ఇలాగా అన్ని ద్వంద్వాలు ఉంటాయి. ఇవన్నిటికీ వాళ్ళకి క్లియర్ కట్ గా క్లారిఫికేషన్ తెలుసు, ఏది చేయాలి ఏది చేయకూడదు. కన్ఫ్యూజన్ ఉండదు అనమాట వాళ్ళకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రవృత్తి అంటే ఏంటంటే సంసారి, మనం సంసారంలో ఉంటూ భగవంతుడిని చేయడం. నివృత్తి అంటే అన్ని వదిలేసి ఒక సన్యాసిగా మారి సుక్కుడు అలాంటి వాళ్ళు చూసారా, అలాంటి వాడు రామకృష్ణ పరమహంస అలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు విడిగా అయిపోతారు, సంసారంలో ఉంటారు, ఉండి భగవంతుడిని చేరడానికి ప్రయత్నిస్తారు. అయితే ఎవరు ఏ విధంగా అనుసరించాలి అనేది మనకు తెలియాలి. మనం అంటే ఇక్కడ ఈ సాత్విక బుద్ధి ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, సంసారంలో ఉన్నప్పుడు ఇంతే చేయాలి. అంతేగాని మనం సంసారం చేస్తూ లేదు నేను అన్నిటికీ వదిలేసాను, నేను మధ్యలో సన్యాసం తీసుకుంటాను, అలాగా అందులోకి మార్పుడు. ఇందులో ఉన్నప్పుడు ఇందులోనే ఉండాలి. అలాగే ఇది సన్యాసిగా ఉన్నప్పుడు మళ్ళా సంసారం వైపు ఇటువైపు ఆలోచించకూడదు, కరెక్ట్ గా ఉండాలన్నమాట, అది తెలుస్తుంది. తర్వాత కర్తవ్యం, అకర్తవ్యం, ఏ పని చెయ్యాలి ఏ పని చేయకూడదు అనేది చాలా క్లారిటీ ఉండాలి. అంటే ఏంటి, మనకి అనేక ఆశ్రమాలు ఉంటాయి కదా, బ్రహ్మచర్యము, తర్వాత వివాహం అయిన తర్వాత మనం పెద్దవాళ్ళు అయిన తర్వాత వృద్ధ, ఇలాగ 3 ఉన్నప్పుడు ఎప్పుడు ఎక్కడ ఏ పని చేయాలి అని కరెక్ట్ గా తెలియాలి. అంతేగాని మనం ఇప్పుడు ఉన్నప్పుడు వానప్రస్థంలో ఉన్నప్పుడు, లేదా ఇంకా కొంచెం ముందర ఉన్నప్పుడు మళ్ళీ చిన్నపిల్లలాగా అలా మాట్లాడటం, వాళ్ళలాగా మనం బిహేవ్ చేయాలని చూడటం, అది తప్పు. అంటే ఎక్కడ ఎలాగ ఎగ్జాక్ట్ గా ఉంటుందో తెలియాలి. తర్వాత కర్తవ్యం, అకర్తవ్యంలో ఒక చిన్న మెలిక ఉంటుంది, ఏంటంటే ఒకళ్ళకి కరెక్ట్ గా
చేయాల్సిన పత్ర కూడా కూడా ఉంటుంది. అది కూడా జాగ్రత్తగా ఎంచుకుని వెళ్ళాలి. ఇక భయము, ఆ భయం అంటే మనం జగత్తంతా నిజానికి భయమే కదా, అంటే అంత అశాశ్వతం కాబట్టి భయం. ఇప్పుడు ఉంటుందో ఉండదు, ఆస్తులు ఉంటాయో ఉండవు, షేర్ మార్కెట్ పడిపోతుంది ఉంటుందో ఉండదు, లేకపోతే ఈ బిల్డింగ్ ఉంటుందో ఉండదు, భూకంపం వస్తుంది లేదా మరొకటి, ఇలాగా అనమాట. ప్రతి ఎందుకంటే ఇవన్నీ అశాశ్వతమే. మనుషులు ఉంటారో ఉండరో కదా, అశాశ్వతమైన వాటికి ఎప్పుడు భయం ఉంటుంది. కానీ శాశ్వతమైన భగవంతుడు ఉంటాడు, ఆయన్ని నమ్ముకుంటే ఏదేనికి భయం ఉండదు. ఆయన ఎప్పుడు మనతోనే ఉంటాడుగా, ఇంకా భయం ఎందుకు? అలా ఇది మనకి ప్రహ్లాదుడు చెప్పాడు కదా, కరెక్ట్ ఎగ్జాంపుల్ ప్రహ్లాదుడు ఇక్కడ మనకి. ఆయనకి తెలుసు, అందుకే ఇవన్నీ అశాశ్వతమయ్యా, శాశ్వతమైన దాన్ని నమ్ము అని చెప్తాడు. అలాగే బంధం, మోక్షం. ఎంతసేపు మనం ఏం చేస్తాం, మనం పనులు చేసి ఈ పనులు నావి, ఇది నాది, ఇది నాది అనుకుంటూ వాటితో మనం ముడిపడిపోతూ ఉంటాం. కానీ ఇవన్నీ వదిలేసుకుని మోక్షం వైపు వెళ్ళాలి. ఇలాగా ఇదంతా క్లియర్ కట్ గా తెలిసింది సాత్విక బుద్ధి. 31 యయా ధర్మమధర్మంచ కార్యం చ కార్యమేవ చ అయథావత్ ప్రజానాతి బుద్ధి సా పార్థ రాజసి. రాజస బుద్ధి గురించి చెప్తున్నారు ఇక్కడ. వీళ్ళకి చాలా కన్ఫ్యూషన్ ఉంటుంది, రెండు ఉంటాయి, ద్వంద్వాలు ఉంటాయి. చేయాల్సిన పని, చేయకూడని పని తెలియదు. మధ్య మధ్యలో అది చేసేస్తూ ఉంటారు, లేదంటే ఇది చేస్తుంటారు. కరెక్ట్ గా తెలియదు, ఎంత చెప్పినా అర్థం కాదు. వాళ్ళు అంటే పొరపాటు అందులో ఉండిపోయి ఇది చేయడానికి భయం వేసినప్పుడు దానిలోకి వెళ్ళిపోతుంటారు. భగవద్గీత ముందు అర్జునుడు అదే కదండి చేశాడు. ఏమన్నాడు? యుద్ధం చెయ్యి, నువ్వు క్షత్రియుడు కదా అంటే చేతిలో ఉన్న గాంధీవం కింద పడేసి పర్వాలేదులే, మనం వెనక్కి వెళ్ళిపోయి ఏం చేసినా పర్వాలేదు, భిక్షాటన చేసినా పర్వాలేదు, కానీ నేను మాత్రం యుద్ధం చేయను అంటాడు. మరి క్షత్రియుడిగా యుద్ధం చేయాలి, అది ఆయన ధర్మం, కర్తవ్యం కదా. అకర్తవ్యంలోకి వెళ్ళిపోయాడు. ఇది చిన్న కన్ఫ్యూషన్. ఎందుకు అలా వచ్చింది అంటే ఇది రాజస బుద్ధిలోకి వెళ్ళిపోయాడు సాత్వికం నుంచి. ఇక 32 తామస బుద్ధి. అధర్మం ధర్మమితి యా మన్యతే తామసావృత సర్వార్థాన్ విపరీతాంశ్చ బుద్ధి సా పార్థ తామసి. ఇక్కడ ఈ తామస బుద్ధి ఏంటంటే అధర్మాన్నే వీళ్ళు ధర్మం అంటూ ఉంటారు. అంటే వాళ్ళు ఏది ఫాలో అయితే అదే వాళ్ళకి ధర్మం, వాళ్ళకి కాకుండా అందరికీ ధర్మం అని వాళ్ళు వాదిస్తారు. తర్వాత ఒక విపరీతంగా ఎవ్వరూ చేయని దృష్టిలో ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి అధోగతి తప్పదు. అంటే వాళ్ళు పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అంటారు చూసారు. రావణాసురుడు చాలా మంచి దీనికి ఎగ్జాంపుల్. రావణాసురుడు చాలా మంచి వంశంలో పుట్టాడు, గొప్ప శివభక్తి చాలా అన్ని నేర్చుకున్నాడు. కానీ ఏం చేశాడు ఫైనల్ గా? నేను చేసిందే కరెక్ట్. పైగా వెళ్ళి సీతతో అంటున్నప్పుడు మనకు ముందర చూస్తాం, లేదు నేను చేస్తుంది చాలా, నేను ధర్మంగానే ప్రవర్తిస్తున్నాను, రాక్షసులకి ఇదే ధర్మం, ఇలాగే ఉండాలంటాడు. అంటే పరాయి వాళ్ళ భార్యల్ని చెరపట్టడం అదొక ధర్మమా? అది ధర్మం అనే వాదిస్తారు. అది ఏంటంటే అది వాళ్ళు అధర్మాన్ని ధర్మం అంటుంటారు. ఇలాంటి వాళ్ళకి తామస బుద్ధి అంటారు అన్నమాట. ఇక ధృతి గురించి మాట్లాడారు. ధృతి అంటే పట్టుదల. 33 ధృత్యాయయా ధారయతే మన ప్రాణేంద్రియ క్రియాః యోగేన వ్యభిచారిణ్య ధృతి సా పార్థ సాత్వికి. సాత్విక ధృతి, సాత్విక పట్టుదల అంటే ఎలా ఉంటుంది అంటే చాలా మనకు తెలుసు. పసిపిల్లల నుంచి అందరు ఈ రోజుల్లో ఒక పట్టు కూర్చునే వాళ్ళే కదా. నాకు ఇది కావాలి అంటే కావాలి అంతే, దానికి ఇంకా రెండోది ఉండదు అలాగా. కానీ ఈ సాత్విక పట్టుదల ఎలా ఉంటుందంటే వాళ్ళు ఎందులో అయితే ఒక మార్గాన్ని ఎంచుకుంటారో ఆ మార్గంలోనే ఉంటారు, వేరే దానిలోకి వెళ్ళరు. అది పట్టుదల. అంటే భక్తి మార్గమా లేదా కర్మ మార్గమా, యోగ మార్గమా, జ్ఞాన మార్గమా, ఏదో ఒక మార్గాన్ని ఎంచుకుంటారు. ఎంచుకుని ఆ మార్గంలో ఉంటారు. చూడండి, ఈ రోజు ఒక దేవుడిని పూజ చేసి నాకేమో సరిగా నాకు కోరికలు తీరట్లేదని జంప్ చేసి ఇంకొక దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి అసలు మతాలే మార్చేస్తున్నారు కదా. ఇవన్నీ పనికిరావు. ఇలా చేస్తే అది సాత్వికం అవదు. సాత్వికం అంటే మనం నమ్ముకుంది అలా పట్టుకుని ఉండడమే. అలా చేస్తే కనుక ఎందుకు ఇలా ఎంతలాగా పట్టుకుని ఉండడం అంటే పరమాత్మ ప్రాప్తి కోసం కదా, మోక్షం కోసం ఇదంతా చేయడం. కాబట్టి మనసుని పరమాత్మ అందే నిలిపి ఒకటే లక్ష్యం, ఇంకా ఎన్ని అడ్డంకులు వచ్చినా అలాగా ఆ లక్ష్యాన్ని పట్టుకుని. ప్రహ్లాదుడు అండి, మీరు ఎక్కడైనా సాత్వికాన్ని చూడండి, మీకు ప్రహ్లాదుడే ఎగ్జాంపుల్. ఎన్ని ఇబ్బందులు వచ్చాయండి పాపం, ఎన్ని కష్టాలు పెట్టారు ఆయన్ని. తండ్రే ఆయన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టాడు, ఎక్కడైనా చలించాడా? వదలలేదు. ఆయన భక్తి మార్గంలో అలా నిలిచిపోయాడు. ఉన్నాడు స్వామి, అన్నిట్లో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు అంటూ నిలిచి దాని మీద మనస్సు నిలుపుకున్నాడు. కాబట్టి సాత్విక ధృతి అంటే ప్రహ్లాద్. ఇక రాజస ధృతి 34
4. యయా తు ధర్మ కామార్థాన్ ధృత్యాధారయతేర్జున ప్రసంగేన ఫలాకాంక్షి ధృతిస్సా పార్థ రాజసి. ఇది రాజస ధృతి, రాజస పట్టుదల. అంటే వీళ్ళకి ఏంటి, పనులు చేస్తారు చక్కగా, అన్ని చేస్తారు, కానీ వాళ్ళకి కర్మ ఫలం మీద ఆసక్తి. ఇప్పుడు చూడండి, మీరు అంతకుముందర ఎక్కడైనా సరే సాత్వికం అన్ని ఒకలాగే ఉంటాయి, రాజసం అన్ని ఒకలాగే. అంతకు మీరు ముందరవన్నీ చూస్తారు, కర్త, రాజస కర్మ అవన్నీ మీరు చదివారు, అన్ని ఇలాగే ఉంటాయి. రాజస ధృతి కూడా అంతే. వీళ్ళకి ఇహ భోగాల మీద చాలా ఇష్టం అనమాట. అందుకని వాళ్ళ జీవిత లక్ష్యం ఏంటంటే, ఇంకా నాకు బోల్డని లగ్జరీస్ కావాలి, ఇంకా పెద్ద మేడలు కావాలి, ఇంకా మంచి మంచి కార్లు కావాలి, ఇంకా బోల్డ్ నగలు కావాలి, అది వాళ్ళ లక్ష్యం. సో వాళ్ళ ఎయిమ్ ఎలా ఉంటుందంటే ఇంతే, ఇక్కడ కావాల్సినవే. కాబట్టి వీళ్ళకి మోక్ష ప్రయాస అనేది ఉండనే ఉండదు, కేవలం ఇది కావాలి అని చూసుకుంటూ ఉంటారు. ఇది ఎలా ఉంటుందంటే అండి, మనం ఏదైనా సపోజ్ వేరే ఊరికి వెళ్తాం, వెళ్ళి ఒక 4 రోజులు ఉంటాం, ఏదో యాత్రకు వెళ్ళాం, ఒక హోటల్లో ఉంటాం, హోటల్లో ఉన్నాము, బయటకు వెళ్ళాము, ఆ హోటల్ ఎందుకు తీసుకుంటాం, రాత్రి కాసేపు పడుకోవడం, మళ్ళీ పొద్దునేది తిరుగుతూ ఉంటాం. అక్కడ వెళ్ళి ఆ హోటల్లో ఇక్కడ ఏదో కర్టన్ బాగాలేదని వెళ్ళి మనం కొత్త కర్టన్ కొని వేస్తామా, లేకపోతే అదేదో బెడ్షీట్ బాగాలేదని కొత్తది కొంటామా, కొనం. వాడికి చెప్తాం, వచ్చి కొంచెం మార్పించు, బాగోలేదు, అంతే, అంతవరకే కదా. అంతేగాని ఇంక దానికోసం కూర్చుని రోజు అదంతా క్లీన్ చేసి అలా పడమే. ఎందుకంటే మనకు తెలుసు మనం 2 days ఎక్కడ ఉంటాం. ఈ జన్మ కూడా అంతే, కొన్ని రోజులే ఇక్కడ ఉంటే మనం వెళ్ళిపోతాం, కానీ మనకి అలా అది మర్చిపోతాం, ఇక్కడే ఉండిపోతాం శాశ్వతంగా, ఇదే శరీరం, ఇక్కడే ఇదే ఇంట్లో ఉంటామని అన్ని ఈ శరీరం కోసం విపరీతంగా ఖర్చు పెట్టి అన్ని చేసి 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 ఫైనల్గా ఏంటవుతుందంటే వదిలేసేది. అస్సలేం దానికోసం మర్చిపోతాం. మన ఇల్లు అక్కడ ఉంది కదా, దానికి ఎందుకు మనం ప్రయత్నించామంటే భగవంతుడు మనకు ఆ బుద్ధి ఇవ్వలేదు అంటూ ఆయన మీదకి వెళ్ళిపోతుంది కాదు, మనం కల్టివేట్ చేసుకోవాలి. మా భగవంతుడు జన్మిచ్చి నువ్వు చేసుకొని ఇష్టం వచ్చినట్టు వదిలేశాడు. ఏది మనకు చేస్తే అది మనకి ఆ ఫలం దక్కుతుంది. అందుకని జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఉండము ఇక్కడ అనేది మనం రోజు తలుచుకుని మనసులో అది ఒక సీడ్ లా వేసుకుంటే ఆ ఫలం వస్తుంది. లేదు నాది నాది, ఇది నాది, నేను 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 అంటే అలాగే ఉండిపోతాం. ఈ రాజస ధృతి, నేను, నాది అనేది. ఇక్కడ అనేక వ్రతాలు, పూజలు అన్ని చేస్తారు వీళ్ళు, కానీ వాటికి ఒక అర్థం, పరమార్థం ఏంటంటే స్వలాభం లేదా నా పరివార లాభం. దీనికి ఎగ్జాంపుల్ మనందరం ఎగ్జాంపుల్. పూజలన్నిటికీ సంకల్పాలు అలాగే పెట్టుకుని చేస్తూ ఉంటాం, అంతేగాని మోక్ష ప్రాప్తి కోసం ఏదైనా ఒక్కటైనా చేస్తామా, చెయ్యం. మనకి ఎంతసేపు ఐహిక సుఖాలు వీటి కోసం, అదనమాట. ఇక లాస్ట్ శ్లోకం 35. యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ న విముంచంతి దుర్మేధ ధృతిసా పార్థ తామసి. ఇక్కడ వీళ్ళకి లక్ష్యం ఏంటి, 30 తామస ధృతికి నిద్ర, సోమరితనము చాలా వీళ్ళకి లక్ష్యం. అంటే ఏంటంటే ఏమి చేయకుండా లేజీగా ఉంటాడు, అది రిలాక్సేషన్. ఇప్పుడు అంటారు కదా కూలింగ్, ఏం చేస్తున్నా అంటే ఏం చేయట్లేదు, అలా చిల్లింగ్, కూలింగ్ ఇలాగే అంటారు. అంటే ఏంటి అర్థం, ఏమి చేయకుండా కూర్చోవడం. అసలు ఇది వరకు మనం ఎవరైనా మనకి తెలియదండి, మనం చిన్నప్పుడు మనం ఎంత కష్టపడేవాళ్ళం, మనకి ఇలాంటి మాటలే తెలియదు, అసలు అలా ఉండడం కూడా అదే కదా. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పట్టుదలని దుర్వినియోగం చేస్తూ ఉంటారు. అంటే అనవసరమైన విషయాల్లో, అనవసరమైన వాటిల్లో టైం వేస్ట్ చేసుకోవడం. తర్వాత ఇంకొకటి ఏంటంటే వీళ్ళు చేయడమే కాకుండా ఇతరులను కష్టపెట్టడం, అది వాళ్ళకి ఒక శాడిజం అన్నమాట. అలా చేస్తూ ఉంటారు. ఇలా చేసి చేసి వీళ్ళకి ఏంటంటే ఒకలాంటి గర్వం, నేను చేయగలను, నాకు టైంపాస్, ఇలా టైం పాస్ అంటారు చూసారా, అది బాగా ఒకలాంటి మొండితనం, అహంకారం, మనం చెబితే వినకపోవడం, అర్థం చేసుకోకపోవడం, ఒక ఉన్మాద స్థితి. గట్టిగా అంటే గట్టిగా వాళ్ళు అరుస్తారు, విసిరేస్తారు, ఇలా తయారవుతారు. ఇది అనర్థ హేతు. దీనికి ఎగ్జాంపుల్ దుర్యోధనుడు. అన్నీ ఉన్నాయి, ఆయనకి లేనిది లేదు, పుట్టడమే పెద్ద రాజుగారి కొడుకుగా పుట్టాడు, అన్నీ ఉన్నాయి, కానీ ఇంకా ఏమిటో నేనే ఎప్పటికీ సామ్రాజ్యంలో నేనే ఉండాలి, నా పిల్లలు ఉండాలి అని ఏం చేశాడు, ఎప్పుడు అవతల వాళ్ళని కష్టపెట్టాలి, వాళ్ళకి ఏవో చెప్పి వాళ్ళని పాండవులని బాధ పెట్టాలి, వాళ్ళు బాధపడుతూ ఉంటే చూడాలి, వాళ్ళని హింస పెట్టాలి, ఏది లేదంటే యుద్ధం చేయాలి, ఇంతే తప్ప. అది 24 గంటలు భయం. వాళ్ళ అడవిలో అన్నేళ్ళు ఉన్నారు, అయినా సరే ఇక్కడ ఈయన మనశ్శాంతి కలిగి వాళ్ళు యుద్ధం చేసి అక్కడికి వాళ్ళందరూ మరణిస్తే దానికి శోకం. ఇలాగా ఏంటంటే చింతా శోకాలు ఎప్పుడు కలిసే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి ఒక ప్లానింగ్ ఉండదు, దానికి ఒక ఎగ్జిక్యూషన్ ఉండదు. ఇలాంటి వాళ్ళకి లక్ష్యము, వాళ్ళ ధృతి ఏంటంటే పట్టుదల, తామస ధృతి.
శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. కూజంతం రామ రామేతి మధురం మధురాష్టకం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్న సమేత శ్రీ సీతారామచంద్రమూర్తికి జయ. శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణుడు ఇద్దరు వశిష్ఠుడి ఆశ్రమానికి వెళ్ళారు. సిద్ధాశ్రమానికి వెళ్ళి అక్కడ మారీచ సుబాహుల వధ జరిగింది. అయినా 6 రోజులు అంటే 6 రాత్రుళ్ళు 6 పగళ్ళు యాగం చేశారు. ఆ యాగానికి వీళ్ళు రక్షకులుగా ఉండి అజాగ్రత్తగా రాక్షస సంహారం చేశారు. ఇది మనకి ఇక్కడ కాంట్రవర్షియల్ టాపిక్స్ నేను మొన్న 2 చెప్తాను. ఒకటి తాటక వధ, తాటకిని సంహరించడం. మనకి ఇప్పుడు రామాయణంలో మనం చదువుకునేటప్పుడు ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మనకి రామాయణంలో యూజువల్ గా కొన్ని కాంట్రవర్షియల్ టాపిక్స్ వస్తూ ఉంటాయి. ప్రతి వాళ్ళు క్వశ్చన్ చేస్తారు, మన పిల్లలు క్వశ్చన్ చేస్తారు, మనవాళ్ళు మనవరాళ్ళు అవతల వేరే మతాల వాళ్ళు అడిగినప్పుడు మనం వాటికి ఆన్సర్ చేయగలిగి ఉండాలి. అందుకని నేను ఇన్నిసార్లు మీకు స్పెసిఫైజ్ చేసి చెప్తున్నాను. ఊరికే రామాయణం చదవడం కాదు, దాని మీద మనకి పట్టు రావాలి. వచ్చి ఎందుకు ఇలా జరిగింది దానికి మనకి లాజిక్ ఫస్ట్ తెలిసి ఉండాలి, లేదా మనం దాని గురించి డిస్కస్ చేయాలి. ముఖ్యంగా ఆడదాన్ని ఎందుకు చంపాడు అంటే, ఆ శ్లోకం కూడా నేను మీకు పంపించాను. అది ముందర ఆయన చంపాలి అనుకోలేదు. ఆయన ఏమనుకున్నాడంటే, అవయవ లోపం లేకుండా ముక్కు చెవులు మాత్రమే కోసేసి దాన్ని పంపిద్దాము తాటకిని అడవి నుంచి, అంటే నొప్పితో వెళ్ళిపోతుంది కదా. ఆ రోజుల్లో అలా చేసేవారు. ఆ యుగం వేరు, మన యుగం వేరు. అలా చేస్తే వెళ్ళిపోయేవాళ్ళు. ఎందుకంటే అతి క్రూరురాలు తాటకి. 2 పట్టణాలని నాశనం చేసి అనేక మందిని పొట్టను పెట్టుకుంది. అలాంటి క్రూరత్వాన్ని మరి అణచాలి అంటే కొంత క్రౌర్యం ప్రదర్శించాలి. అలా చేద్దాము అనుకున్న తరుణంలో ఇంకా విజృంభించి వీళ్ళని చంపడానికి వస్తున్నప్పుడు విశ్వామిత్రుడు స్వయంగా చెప్పాడు. ఏమనంటే, ఏష ధర్మ సనాతన, అంటే నేను చెప్తున్న ధర్మమే ఇది ధర్మం. నువ్వు ఒక రాజువి, ఒక క్షత్రియ వంశంలోంచి వచ్చావు కాబట్టి ఇలాంటి రాక్షసిని ఆడది అని చూడకూడదు, దీన్ని చంపాలి. ఇది ధర్మ సూక్ష్మం. ధర్మము వేరు, ధర్మ సూక్ష్మం వేరు. అది మీకు చెప్పాను కదా. ధర్మము అంటే ఎప్పుడు అందరూ ఆచరించాల్సింది, ధర్మ సూక్ష్మము అంటే ఆ సమయంలో అప్పుడు మాత్రమే ఆచరించాలి. ఆ విధంగా విశ్వామిత్రుడు చెప్పాక ఆయన అప్పుడు అప్పటికే ఆయన ప్రయత్నించాడు. ఏంటి, దాని చేతులు నరికేసి దాన్ని ప్రాణాలతో ఉంచుదామని ప్రయత్నించాడు, కానీ అది లొంగలేదు. అలాంటప్పుడు దాన్ని సంహారం చేశాడు. అంతేగాని ఒక ఆడది ఒక రాక్షసైనా కూడా ఆయన దాన్ని కనికరించేంత కరుణామయుడు శ్రీరామచంద్రమూర్తి. తర్వాత మారీచ సుబాహుల సంహారం. ఇందులో కూడా మనకి డౌట్స్ వస్తాయి. ఎందుకు మారీచుణ్ణి మాత్రమే సముద్రం అవతల పడేశాడు, సుబాహుణ్ణి ఎందుకు చంపాడు అనేది డౌట్ కదా. దీనికి కూడా నేను ఆన్సర్ చెప్పాను. దీనికి చాలా మంది రకరకాలుగా చెప్పారు, అది కూడా చెప్పాను. ఏంటంటే చాలా మంది ఏంటంటారంటే, ఆ సమయంలో ఈయన మనస్సులోకి, అంటే ఈయన మానవుడిగా ఉన్నాడు, నారాయణుడిగా లేడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మానవుడిగా మనలాగే ఉన్నాడు కాబట్టి ఆయన భగవంతుడిలాగా ఫ్యూచర్ ఆలోచించడం అంత తెలియదు ఆయనకి. ఆయన అప్పటికప్పుడు సంహారం చేయడం, ఆయన మనస్సులో దూరి ఆయన ఏ బాణం అని సెలెక్ట్ చేయాలి కదా. ఒక రాక్షసుడు వచ్చాడు పైనుంచి యాగాన్ని పాడు చేస్తున్నాడు, ఆయన్ని సంహరించాలో ఏదో చేయాలి. చేసినప్పుడు ఆయన మీదికి ఏం బాణం వెయ్యాలి అనేది అప్పటికప్పుడు తీసుకునే ఒక నిర్ణయం. ఆ నిర్ణయం తీసుకోవడానికి ఆయన బుద్ధి ఆలోచించాలి. ఆ బుద్ధిలో దేవతలు ప్రవేశించి ఆయన్ని మారీచుణ్ణి చంపకుండా దూరంగా పడేసే అలాంటి బాణం ప్రయోగించాలి అని బుద్ధి కలిగించారు అని కొంతమంది అంటారు పండితులు. అంటే ఎందుకంటే మారీచుడు అవసరం. మారీచుడు అంటే ఆయన కామరూపి. ఏది కావాలంటే ముఖ్యంగా అతను ఎప్పుడు ఒక లేడీ వేషం ఒక జింకలాగా తిరుగుతూ ఉండేవాడు ఆ రోజుల్లోనే.
అందుకని అలాంటిది అవసరం ఉంటుంది ముందర అని దేవతలు ఇంత ఊహించి ఇంత చేశారు. సరేనా? కానీ ఒక సాధారణ ఒక రామాయణం చదివే దానిలాగా నాకు వచ్చిన ఒక ఇదేంటంటే ఆలోచన కరుణ. శ్రీరామచంద్రమూర్తి కరుణకు మారుపేరు కదా. ఒక కారుణ్యమే ఒక 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 మనిషిగా రూపుదిద్దుకుంటే అది శ్రీరాముడు. ఆయన ఏం చేశాడంటే ఎలాగ తాటకిని ప్రాణాలతో ఉంచేలా ప్రయత్నించేద్దాం అనుకున్నాడో మారీచుండి కూడా అలాగే అనుకున్నాడు. ఏమనుకున్నాడు? మొట్టమొదట బాణం వేసింది మారీచుడి మీదకి. వేసినప్పుడు ఏం చేశాడంటే మారీచుడిని దూరంగా పడేస్తాను, ఇక్కడి నుంచి ఎంతో దూరంగా ఎన్నో సముద్రానికి అవతల పడేస్తాను, పడేస్తే ప్రాణాలతో ఉంటాడుగా, మళ్ళా ఇంత దూరం రాలేడు, ఎక్కడొక్కడ బతుకుంటాడు, ఎందుకు పాపం ప్రాణాలు తీయడం అనే ఉద్దేశంతో మారీచుడిని పడేశాడు. పడేసిన తర్వాత మారీచుడు అక్కడ బతికాడే కానీ రా అంటే భయపడిపోయేవాటండి. తర్వాత చెప్తాడు, రా తర్వాత మా వస్తుందేమో అని భయం, ఆయనకి రామా అని వస్తుందేమో అని. ఇంకా రాతో ఏ అక్షరం చెప్పినా భయపడిపోతూ ఉండేవాడు. అలాంటి భయంతో అతను బతికాడు. ఈ లోపల సుబాహుడు వరకు వచ్చి బాణం వేసేసరికి, ఎప్పుడైతే మారీచుడిని మీదకి బాణం వేశాడో సుబాహుడు ఇంకా అన్కంట్రోలబుల్ అయిపోయాడు. అంటే ఇహ రాముడికి మీద ఆలోచించుకునే సమయం కూడా లేదు. అంటే అంతా మాంసం రక్తం అన్ని తీసి అందులో వేయడానికి సిద్ధమైపోయాడు. ఇక అప్పుడు అతని మీద బాణం వేసి అతనికి దూరం పడేసే అంత కరుణ చూపించేంత అవకాశం లేదు. ఎందుకంటే ఆ క్రూరత్వానికి మారుపేరైపోయి ఋషుల మీదకి విజృంభించడానికి సిద్ధమైపోయాడు. అలాంటప్పుడు సుబాహుని చంపవలసి వచ్చింది. చంపిన తర్వాత మిగతా రాక్షసులందరూ రెచ్చిపోయి వాళ్ళ ఇంక ఎన్ని విధాలుగా హింసించాలో అన్ని విధాలుగా అందరూ మీద పడిపోతూ ఉంటే అప్పుడు వాళ్ళందరినీ మళ్ళా ఇంకొక వేరే అస్త్రం వేసి వీళ్ళందరినీ శ్రీరామచంద్రుడు సంహరించాడు. ఇది ఇక్కడ లాజిక్ ఏంటంటే మారీచుడిని మాత్రమే చంపకుండా సుబాహువుని ఎందుకు చంపారు అనేది ఇది. తర్వాత తాటకి ఆడదైనా ఎందుకు చంపారు. ఇలాగా మనం రామాయణంలో రహస్యాలు చదువుకుంటూ ముందరకెళ్తున్నాం. రాముడు చెయ్యి పట్టుకునే వెళుతున్నాం చెప్తున్నాడు కదా. రాముడితో పాటు అడుగులు వేస్తూ ఆయన ఏం చేస్తున్నాడో చూస్తూ ఆనందిస్తూ నమస్కారం చేస్తూ వెళుతున్నాం. అలాగా ఈ విధంగా రాక్షస సంహారం జరిగిన తర్వాత వీళ్ళిద్దరిని దీవించాడు విశ్వామిత్రుడు. ఆయన వ్రతం అయిపోయింది, వ్రత దీక్ష అయిపోయింది, నిర్విఘ్నంగా యాగం ముగిసింది. అందరూ హాయిగా ఆ రోజు రాత్రి అందరు విశ్రాంతి తీసుకున్నారు. మర్నాడు పొద్దున్న అందరూ వచ్చి ఋషులందరూ వచ్చి వేదోక్తంగా వీళ్ళ ఇద్దరిని దీవించారు. అన్నగారు మళ్ళీ ఒకసారి తాటకి గురించి చెప్పరా? తాటకి సంహారం, తాటకి ఒక్కసారి. తాటకి ఒక ఆడదైనా ఎందుకు సంహరించాడు అంటే అది విశ్వామిత్రుడు ఇచ్చిన ఆజ్ఞ. ఏంటంటే విశ్వామిత్రుడు ఏం చెప్పాడంటే ఏష ధర్మ సనాతన. ఒక శ్లోకం మీకు పంపించాను చూడండి. అంటే ఇది ఒక క్షత్రియ ధర్మం, ఇది చంపాలి ఇక్కడ, ఎందుకంటే ఇది ఇంకో వేరే వాళ్ళని నాశనం చేస్తోంది రాక్షసి. కాబట్టి ఇక్కడ ఈ సమయంలో ఆడది లేదా అలాంటిది చూడకుండా దాన్ని సంహరించడమే నీ క్షత్రియ ధర్మం అని ఒక ధర్మ సూక్ష్మం చెప్పాడు. దాని ప్రకారం ఆ తాటకిని రాముడు సంహరించాడు. ఆ తర్వాత అంటే గురువు ఆజ్ఞ వల్ల చంపాడని దాని అర్థం, అంతే కదా? గురువు ఆజ్ఞ వల్ల చంపాడని కదా అర్థం. అంతే, గురువు ఆజ్ఞ ముందర చంపకుండా ఉండడానికే ప్రయత్నించాడు. కానీ గురువు చిట్ట చివరికి మళ్ళీ ఆజ్ఞ ఇచ్చాడు, నువ్వు ఆలస్యం చెయ్యకు, సాయంత్రం అయిపోతుంది, అది విజృంభిస్తాడు రాక్షసుడు, అందుకని ఆలస్యం లేకుండా చంపు అన్నప్పుడు గురువు ఆజ్ఞ ప్రకారమే సంహరించాడు. ఓకే. ఇక ఇక్కడ ఆయనకి సిద్ధాశ్రమంలో విశ్వామిత్రుడికి సిద్ధి లభించింది నాకు అన్నట్టు. ఆయన సిద్ధి లభించింది అంటే ఏంటి? ఆయన అనుకున్న పని నెరవేరింది. ఇక్కడ నిజానికి పైకి మనకి ఏమనిపిస్తోంది? ఆయనకి జరిగిన సిద్ధి ఏంటి? ఆయనకి యాగం నిర్విఘ్నంగా నెరవేరు. యాగం ఆయన నెరవేర్చుకోగలడండి. ఆయనకున్న తపశ్శక్తికి ఎక్కడ ఏది ఆగదు. కానీ ఆంతరికంగా లోపల ఉన్న రహస్యం ఏంటంటే ఆయనకి ఆ జరిగిన సిద్ధి ఇక్కడ శ్రీరామచంద్రుడికి అస్త్ర సంపద ఇవ్వాలి. ఎందుకంటే ఒక మానవుడిగా పుట్టాడు ఆయన కనుక విష్ణుమూర్తిగా వస్తే నరసింహస్వామిగానే పెడతాడు, ఒక క్షణంలో చంపేసి వచ్చేస్తాడు. కానీ ఇక్కడ ఒక మానవుడిగా పుట్టి మానవుడిగా పెరిగి మానవుడిగా యుద్ధం చేయాలి. కాబట్టి అలాంటి రావణాసురుణ్ణి, అంత గొప్పవాడిని ఎదుర్కోవాలంటే దానికి తగ్గ అస్త్ర సంపద ఆయనకి కావాలి. అది ఇవ్వడానికి ఈయన రాజ్యానికి వెళ్ళిస్తే అది కష్టం, కుదరదు. అందుకని ఇక్కడికి తీసుకొచ్చి రాముడి వైభవాన్ని అందరికీ చాటి, ఓహో ఇలాంటి తాటకని, ఇలాంటి మారీచ సుబాహుల్ని
ఈ రాముడు సంహరించాడు అని మొట్టమొదట రాముడి పేరు బయటకు వచ్చింది. అలా చేయించి తర్వాత ఆయన ఈ అస్త్ర సంపదని అన్నిటిని ఇచ్చి బల అతి బల అనే మంత్రాలు ఉపదేశించి ఆ తర్వాత ముందరికి నడిచాడు. తర్వాత ఇంకొకటి ఏంటంటే మిగతా ఋషులందరూ వచ్చి చెప్పారు, మిథిలలో ఒక పెద్ద యజ్ఞం అవుతోంది, జనక మహారాజు చేస్తున్నాడు, అది చేయించడానికి మేమందరం వెళుతున్నాము, అందుకని మీరు కూడా రావాల్సింది. అంటే విశ్వామిత్రుడు అన్నాడు మనం కూడా వెళదాము అని రామలక్ష్మణులతో అంటూ, రామలక్ష్మణులకి ఏం చెప్పారంటే అక్కడ ఒక పెద్ద శివధనుస్సు ఉంది, అత్యంత గొప్పది, చాలా పురాతనమైనది శివుడి ధనుస్సు, అందుకని అది చూసే అవకాశం ఉంది, రండి అని చెప్పారు. దాంతో రాముడికి వెళ్ళాలి అనిపించింది. పైగా గురువు ఆజ్ఞ రమ్మని కదా, వాళ్ళ నాన్నగారు ఏం చెప్పారు, నువ్వు గురువుతో వెళ్ళు, గురువు గారు చెప్పినట్లు విను అన్నాడు. కాబట్టి గురువు గారు చెప్పినట్లే వెళ్ళు. ఇక్కడ ఎక్కడా సీతాదేవి ప్రసక్తి విశ్వామిత్రుడు తీసుకురాలేదు. అక్కడ సీతాదేవి ఉన్నది అనే విషయం కానీ ఎక్కడ ఏమీ చెప్పలేదు. ఎందుకంటే కళ్యాణం అని అంటే గనక వెంటనే రాముడు ఏమంటాడు, మా నాన్నగారు చూసుకుంటారండి, అది ఆయన పని, నాదేమీ ఉండదు, నాకు కళ్యాణం చేయించాల్సిన బాధ్యత మా నాన్నగారిది, ఆయన చూస్తారు అంటారు. ఎందుకంటే ఆయన ధర్మానికి ప్రతీక. ధర్మము అంటే వేదాల్లో ఏది చెప్పబడిందో మనందరికీ తెలియడం కష్టం అండి, మనందరం వేదాలు చదువుకోలేం కదా. అందుకని శ్రీరామచంద్రమూర్తి ఆయన అవతరించి వేదాల్లో ఏది చెప్పబడిందో ప్రతీది ఆయన అనుసరిస్తూ చేస్తూ ఒక ఎగ్జాంపుల్ గా మనకి నిలబడిపోయారు. అందుకని మనం రామాయణం చదువుతూ ఉంటే మనకి ఏం చెయ్యాలి అనేది క్లియర్ గా ఉంటుంది. మనం చెప్పుకునే ప్రతి రోజు 2-3 లెసన్స్ ఉంటాయి. మీరు ఎవరైనా ఓపిక ఉంటే అది మీరు ఈ రోజు మనం నేర్చుకోవలసినవి అని కూడా ఒక హెడ్డింగ్ పెట్టి రాయొచ్చు. ఎందుకంటే అది రాముడిది, రామాయణం మనం చదువుతుంది అందుకు ధర్మాలు నేర్చుకోవడానికి. ఎందుకంటే మనకి అలా చదివితే వేదాల్లో మనకు అర్థం కూడా కాదు ఏది చదవాలి ఏం చేయాలి అని. కానీ వాటన్నిటికీ ప్రతీకగా శ్రీరామచంద్రుడు వచ్చాడు. కాబట్టి అస్త్ర సంపద అంతా ఈయన ఇచ్చేశాడు. ఆ సంపద అంతా కలిసి శ్రీరామచంద్రుడి బలం ఇంకా పెరిగిపోయింది. అందుకని ఇప్పుడు మనం శ్రీరామ అంటే శ్రీరాముడు బలం కాకుండా అస్త్ర సంపద కూడా కలిసిపోయింది. ఇక్కడ ఇప్పుడు ఏం చేయాలి, విశ్వామిత్రుడు ఈయనకి ఈ సీతా కళ్యాణం చేయించాలి. కాబట్టి ఈ సీతా కళ్యాణం ఎందుకు చేయించాలి, రావణ సంహారానికి అది ముఖ్యం, ఇది తానే చేయించాలి. ఇవన్నీ విశ్వామిత్రుడు వెనకాతల ఆలోచనలండి, ఇవన్నీ ఆలోచనలతో ఆయన వచ్చాడు. అంతేగాని ఊరికేనే వచ్చి ఆయన తెచ్చి ఆగరక్షణ అనేది ఒక నిమిత్తం. ఈ అందుకని ఇక్కడ ఏం చేశాడు, ఎందుకు సీతా కళ్యాణం చేయించాలి అంటే అమ్మవారి ఆవిడ శక్తి, ఆవిడని తీసుకుని వస్తే అప్పుడు రావణాసురుడు హరిస్తే, అలాంటి ఘోరమైన పాపం చేస్తే తప్ప రాముడు రావణాసురుడిని చంపడు. ఎందుకంటే చెప్పాను కదా దయాస్వరూపుడు, వదిలేస్తాడు పోన్లే అని. అప్పటికీ అన్నట్ట ఇప్పటికీ నన్ను క్షమాపణ చెప్తా ఆయన వదిలేస్తాను, అంత దయ అండి ఆయనకి. అలాంటి వాడిని మరి కోపం తెప్పించి ఆయన్ని చంపాలంటే అదొకటే మార్గం. కాబట్టి ఇవన్నీ జరగాలి ఒకటి తర్వాత ఒకటి అని ఇంత చక్కగా ఈ మునీంద్రుడి మనస్సులో ఇవన్నీ దేవతల సంకల్పంతో వచ్చే ఆలోచనలు ఆయన వచ్చి ఈయనకి అస్త్ర సంపదనంతా ఇచ్చి ఈ విధంగా చేశాడు. ఇక విశ్వామిత్రుడిని శ్రీరామచంద్రుడు గమనిస్తూ ఉన్నాడు. అది ఎలా నేర్చుకున్నాడో చూడండి. విశ్వామిత్రుడి దగ్గర నుంచి ఇంతమంది ఋషుల్ని కూర్చోబెట్టి వాళ్ళతో యజ్ఞం చేయిస్తున్నాడు. మేనేజరియల్ స్కిల్స్ అంటారు చూసారా, అది చేయిస్తున్నాడు. వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చారో ఆ ఋషులందరినీ ఒక చోట కూర్చోబెట్టి యజ్ఞం, దీక్ష, ఆ దీక్ష ఎలా పట్టాలి, దానికి ఎంత ఇదిగా ఇప్పుడే మనం చెప్పుకున్నాం భగవద్గీతలో, దానికి కావాల్సిన ఆ పట్టుదల, మాట్లాడకపోవడం, 6 రోజులు 6 పగళ్ళు దీక్షగా కూర్చుని యజ్ఞం చేయడం, ఎంత దీక్షగా ఉండాలి. కొన్ని విశ్వామిత్రుడు మాటల్లో విని నేర్చుకుంటున్నాడు, ఆయన క్యారెక్టర్ మౌల్డ్ చేసుకుంటున్నాడు రాముడు. కొన్ని చూసి నేర్చుకుంటున్నాడు గురువు గారిని. ఈ విధంగా అన్నమాట. మనం ప్రతిసారి ఎక్కడైనా సరే మనకు ఒక గురువు గారు ఉంటే కొన్ని చూసి నేర్చుకోవాలి, కొన్ని విని నేర్చుకోవాల్సినవి ఉంటాయి. అలాగా ఇంకా ఏం చేస్తున్నట్ట, అవసరమైతే గట్టిగా మాట్లాడతాడు విశ్వామిత్రుడు. ఎందుకు, వీళ్ళతో పనులు చేయించాలి, మరి ఇంతమందితో కూడగట్టి పని చేయించాలి. తర్వాత వీళ్ళందరూ కలిసి ప్రయాణాలు చేస్తున్నారు. అక్కడ అయోధ్య నుంచి ఇక్కడికి వచ్చారు. వస్తే ప్రయాణంలో ఏదో టైంపాస్ అనే ఊరికి అక్కడ రెస్ట్ తీసుకోవడం అలా కాదు, ఆ చుట్టుపక్కల విషయాలన్నీ చెప్పడం, మాట్లాడడం. తర్వాత అలా అని మళ్ళా ఆయన రోజు చేసే దైనందిక ప్రార్థనలు ఏవైతే ఉంటాయో అవన్నీ చేయడం, 2 పూట్ల సంధ్య, ఇవన్నీ ఏవి మానకపోవడం, ఇవన్నీ శ్రీరామచంద్రుడు గమనించి నేర్చుకుంటున్నాడు. అది చూడండి, అది గొప్పతనం. ఇక్కడ ఊరికినే అలా చూడడం కాదు, చూసి నేర్చుకుంటున్నాడు. అని టిక్ పెట్టుకుని డైరీలో రాసేసుకుంటున్నాడు, ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి. అసలు ఆయన తీసుకొచ్చింది ఎందుకు, ఆయన క్యారెక్టర్ అలా మార్చాలి కదా. మరి
తర్వాత విశ్వామిత్రుడిలో ఉండే సెన్సిటివిటీ అంటాం కదా, అది చూస్తున్నాడు. అంటే ఏంటి, ఇక్కడ చెట్లను చూసి ఆయన పరవశించిపోవడం, ఇక్కడ ఎంత బాగున్నాయి మొక్కలు. తర్వాత ఏమో ఇందులోంచి వాళ్ళు నావలో అటు నుంచి ఇటు మారుతూ ఉంటే ఆ చప్పుడు విని ఆ సంగమం దగ్గర దండం పెట్టించడం, ఇవన్నీ చూస్తున్నాడు. అంటే దైవ భక్తి ఇలా చేయాలి, సంగమం కనిపిస్తే దండం పెట్టుకోవాలి, నదులు కనిపిస్తే నమస్కారం చేయాలి. తర్వాత ప్రకృతి గురించి అవగాహన, ఇక్కడ ఈ చెట్లు ఇలా ఉంటే ఇక్కడ ఇలాగా, తర్వాత ఈ పక్షులు ఇక్కడ ఉన్నాయంటే ఓ ఇక్కడ రాక్షసులు ఉంటారు అంటే ఇవన్నీ చెప్పుకొస్తున్నాడు విశ్వామిత్రుడు. ఇవన్నీ తర్వాత శిష్యుల మీద ప్రేమ, ఎంత ప్రేమ అండి రామలక్ష్మణులు అంటే ఆయనకి. లేకపోతే ఇంత ఎందుకు ఆయన ఎనర్జీ వేస్ట్ చేసి మాట్లాడాలి, ఆయన తపశక్తి కదా, మాట్లాడడం అంటే కూడా కష్టమే. ఎందుకంటే శిష్యుల మీద అంత ప్రేమ ఆయనకి. ఇక ఆయన ప్లానింగ్, ఇక్కడి నుంచి మనం అక్కడికి వెళ్ళాలంటే మనకి ఇన్ని గంటలు పడుతుంది, అందుకని పొద్దున్నే ఈ టైంకి బయలుదేరాలి, ఆ టైంకి అక్కడికి చేరతాం, కరెక్ట్ గా చేయడం, దాని ప్రకారం వెళ్ళడం. ఇదంతా విశ్వామిత్రుడి దగ్గర శ్రీరామచంద్రమూర్తి నేర్చుకుంటున్నాడు. నేర్చుకుని తర్వాత సిద్ధాశ్రమం వదిలేసి వచ్చేస్తూ ఉంటే ఏం చేశాట ఆయన, ప్రదక్షిణాలు చేశాట విశ్వామిత్రుడు. ప్రదక్షిణం చేసేటప్పుడు ఎవరైనా ఒక పవిత్రమైన వాటి ప్రదక్షిణ చేయాలంటే అవి మన కుడివైపు ఉండాలి. అంటే మనం ఇలా తిరగాలి. గుడికి వెళ్తే చూడండి, మనం ఇటు నుంచి మనం ప్రదక్షిణం చేస్తాం, ఇటు నుంచి తిరగం. అంటే ఎడమవైపు దేవుడు ఉండకూడదు, కుడివైపు దేవుడు ఉండాలి, అలా ప్రదక్షిణం చేస్తాం. అలాగే ఆయన చూస్తున్నాడు రాముడు, కేవలం దేవుడికే కాదు, ఆయన ఉండే ఆశ్రమానికి, ఆయన ఉండే యజ్ఞవాటికి అన్నిటికీ విశ్వామిత్రుడు ప్రదక్షిణ చేసి నమస్కారం చేసి వస్తున్నాడు. నిజానికి చెయ్యాలండి అలా. మన ఉండే గృహ దేవత అంటారు, మన ఉండే ఇల్లు కూడా ఇంట్లో దేవత ఉంటుంది, గృహ దేవత. అందుకని ఏదైనా చాలా రోజులు మనం బయటికి వెళ్ళి మళ్ళా వస్తున్నాం అనుకోండి, గడపకు నమస్కారం చేసి లోపలికి రావాలంటారు. ఎందుకంటే గృహ దేవత ఆవిడ ఉండే, ఎందుకంటే మనం ఇక్కడే కదా ఉంటాము పగలు రాత్రి ఇన్ని సంవత్సరాలు, మనల్ని హాయిగా చల్లగా చూడాలి అని. అలాగా అంత చక్కటి గురువుకి ఇంత చక్కటి శిష్యుడు. ఈ విధంగా ఆయన ప్రతి విషయం నేర్పిస్తున్నాడు, ఈయన నేర్చుకుంటూ ఉంటాడు. ఈ విధంగా రామచంద్రమూర్తి ఆయన వ్యక్తిత్వాన్ని దిద్దుకుంటున్నాడు. తర్వాత వనదేవతలకి అందరికీ నమస్కారం చేసి అక్కడ ఆ సిద్ధాశ్రమంలో కొంతమంది ఋషులు ఉండిపోయారు, కొంతమంది ఈయనతో పాటు బయలుదేరారు. వాళ్ళకి చెప్పారు, ఇక్కడి నుంచి నేను ఇంకా హిమాలయాలకు వెళ్ళిపోతాను, ఇంకా మళ్ళా ఇక్కడ సిద్ధాశ్రమానికి రాను అని చెప్పి విశ్వామిత్రుడు బయలుదేరారు. విశ్వామిత్రుడు, రాముడు, లక్ష్మణుడు బయలుదేరుతుంటే వీళ్ళ వెనక అనేక మంది ఋషులు బండ్లు కట్టించుకుని వస్తున్నారు. ఇప్పుడు జంతువులు పక్షులు కూడా వీళ్ళ వెంబడ వచ్చాయి అని చెప్పారు. అంటే రాముడి ఆకర్షణ శక్తి అలా అంటే, లేదా విశ్వామిత్రుడు తపశక్తి, ఆయనలో ఉండే పాజిటివిటీ రెండు కలిసి ఆ పక్షులు జంతువులు వాటి స్వభావాన్ని విడిచి, అంటే ఒక పులి ఒక మేక పక్క పక్కన ఉంటే పోట్లాడుకుంటాయి కదా, అంటే దాన్ని తినేయాలని ఆత్రం ఉంటుంది, కానీ అక్కడ కాదు, అన్నిటికీ స్నేహం. అంటే అలాంటి చక్కటి వాతావరణం వస్తుందండి. ఒక దివ్యమైన ఒక గొప్ప శక్తి ఉన్నప్పుడు అలాంటి వాతావరణం, అంటే ఇలాంటి క్రూర జంతువుల్లో కూడా ప్రవేశిస్తుంది. క్రూర జంతువుల్లోనే ప్రవేశించినప్పుడు మనుషుల్లో ప్రవేశిస్తుంది. తలుచుకుంటేనే మన ఇళ్లలో మన ఒంట్లో రావాలి మరి అలాంటి వాళ్ళు అనమాట. సో ఇలాంటి తపశ్శక్తిని రాముడు చూస్తున్నాడు, అలాగే రాముడిలో ఉండే ఆకర్షణ శక్తిని విశ్వామిత్రుడు చూస్తున్నాడు. ఇలాంటి గురు శిష్యులండి వీళ్ళిద్దరు. చూస్తూ కొన్ని తర్వాత ఇక అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళారు. మధ్యలో సోనా నది అని అక్కడ నది దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత అప్పుడు అక్కడ వరకు మనం ఆపాం. సోనా నది తీరంలో శ్రీరామచంద్రుడు ఆగాడు. వీళ్ళ ముగ్గురు ఆగిన తర్వాత అడిగాడు. రాముడికి ఎప్పుడు అన్నీ తెలుసుకోవాలని కుతూహలం. ఏదైనా కొత్త చోటుకి వెళితే వీళ్ళున్నంత వరకు విషయాలు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఊరికే వెళ్ళాం వచ్చాం చూసాం కాకుండా ఇక్కడ ఏంటి కొత్తతనం ఉంది, అక్కడ ఎలా ఉంది పరిస్థితి, అన్నీ తెలుసుకుంటూ రావాలి. అలాగే రాముడు ఏంటి నది గురించి, ఇక్కడంతా చాలా బాగుంది, ఏంటి ఇది అంతా చుట్టుపక్కల ప్రదేశం కూడా పవిత్రంగా ఉంది అని అడిగాడు. అప్పుడు ఆయన సంతోషించి ఇలాంటి ప్రశ్నలు నువ్వు అడుగుతున్నావు అంటూ దాని గురించి చెప్పడం మొదలెట్టాడు. అక్కడ బ్రహ్మ మానస పుత్రుడు ఒక ఆయన కుసుడు అనే ఆయన ఉండేవాడు. బ్రహ్మ మానస పుత్రుడు అంటే నారదుడు లాంటి వాళ్ళు కొంతమంది సృష్టి ఆరంభంలో బ్రహ్మ మనస్సులోంచి కొంతమంది ఆవిర్భవించారు. అదేంటి మనస్సులోంచి పుట్టడం అంటే, దేవతలకు అలాగే ఉంటుందండి, మానవుల లాగా ఉండదు, వాళ్ళది వేరు, వాళ్ళ దివ్య శరీరాలు, మంది మానవ శరీరం. ఆ విధంగా ఆవిర్భవించారు సృష్టి ప్రారంభంలో కొంతమంది. అలా ఆవిర్భవించిన వాళ్ళలో కుసుడు అనే ఆయన, ఈ లవ కుసుడులో కుసుడు కాదు, ఈయన వేరు. ఈయన ఆవిర్భవిస్తే ఆయన వైదర్భి అనే ఆవిడ్ని పెళ్లి చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఆయనకి 4 పిల్లలు పుట్టారు. ఇక ఆ పిల్లల పేర్లు అవి అది అంత అక్కర్లేదు. 4 పిల్లలు ఆయనకి పుట్టారు. పుట్టిన తర్వాత చక్కగా పెంచాడు 4 పెంచిన తర్వాత పెద్దవాడికి రాజ్యం ఇవ్వాలి.
కానీ ఈయన ఏమన్నారంటే, అలా ఊరికినే నువ్వు రాజకుమారుడిగా పెరిగి అన్ని ఏదో అన్ని విలాసాలు చూసుకుంటూ ఒక రాజకుమారుడు అవడం కాదు, కష్ట సుఖాలు తెలుసుకోవాలి. నేను రాజుగా ఉన్నప్పుడే మీరు ఏం చేయండి అంటే, మీకు నేను 4 స్థలాలు ఇస్తాను. ఈ స్థలాల్లో మీరు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పట్టణం నిర్మించండి. అంటే ఒక్కొక్క సిటీ మీరు మీకు ఎలా వస్తే అలా, మీకు ఇంత డబ్బు ఇస్తాను, ఒక స్థలం ఇస్తాను, అక్కడ ఒక పట్టణం నిర్మించండి, అది ఎలా ఉంటుందో చూద్దాం అని అదొక పరీక్ష పెట్టండి. అంటే ఎవరు గెలిస్తే వాళ్ళు అని కాదు, మీకు నేర్చుకోవాలి అని ఒక తర్ఫీదు ఇస్తున్నాను అనమాట, ట్రైనింగ్ ఇస్తే. ఒక పట్టణం నిర్మించడం అంటే మామూలు కాదండి, ఊరికే ఏదో 4 ఇళ్ళు కట్టడం అని కాదు. పట్టణంలోకి రావాల్సిన వాళ్ళందరూ రావాలి. కొంతమంది బ్రాహ్మణులు ఉండాలి, కొంతమంది వ్యాపారం చేసే వాళ్ళు ఉండాలి, కొంతమంది పనులు చేసే వాళ్ళు ఉండాలి, ఇలా అందరూ ఉండాలి. అలా ఉండేలాగా తర్వాత అందులో ఒక స్కూల్ ఉండాలి, ఒక హాస్పిటల్, ఇలా అన్నీ ఉండాలి కదా. అన్ని ఉండేలాగా చేసి అందరూ ప్రజలు ఇష్టపడి రావాలి. వీధులు ఎలా ఉండాలి, ఇవన్నీ ఎంత ప్లానింగ్ ఉంటుంది. ఇలా చేయమంటే 4 అత్యద్భుతంగా చేశారు. చేస్తే ఎలాగా ఉంటే అంటే, ఈయన కుశుడు ఎలా చెప్పాడంటే, ఈ 4 స్థలాలు ఎలా ఇచ్చాడంటే, ఒక 5 పర్వతాలు ఉన్నాయట. 5 పర్వతాల మధ్యలో ఈ 4 పట్టణాలు ఉండేలాగా, అంటే చక్కగా వాళ్ళు వాటిని అభివృద్ధి చేశారు 4 పట్టణాలు. ఇక ఈ సోనా నది అనే నది ఏంటంటే, ఈ 5 పర్వతాల మధ్యలోంచి ఇలా ప్రవహిస్తాం. ఈ మధ్యలో ఇక్కడక్కడక్కడక్కడ ఈ పట్టణం అత్యద్భుతంగా ఉండేది. అంటే ఏంటి, ఒక పెద్ద మాలలాగా ఈ నది మధ్యలో అక్కడక్కడ పట్టణాలు, ఇక్కడక్కడ పర్వతాలు, అలాగా చాలా అద్భుతంగా ఉండేది అప్పుడు. అలాగా ఉంటే అందులో కుశనాభుడు ఒక కొడుకు. ఈ 4 కొడుకుల్లో ఒక కొడుకు పేరు కుశనాభుడు. కుశుడి కొడుకు పేరు కుశనాభుడు. ఆయన ఘృతాచి అనే ఆవిడని వివాహం చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఆయనకి 100 మంది అమ్మాయిలు జన్మించారు, కుమార్తెలు జన్మించారు. మరి 100 మంది కుమార్తెలా అంటే అదే చెప్తాను నేను. ఇది మన యుగం కాదు, ఆ యుగం వేరు. ఆ యుగంలో వాళ్ళు అన్ని అలా ఉండేది. 100 మంది కుమార్తెలు జన్మించారు. 100 మంది కుమార్తెలని ఎంత అత్యద్భుతంగా ఆయన పెంచాడంటే, వాళ్ళకి రాని విద్య లేదు ఆ రోజుల్లో. ఆయనకి కొడుకులు లేరు, 100 మంది కుమార్తెలే. సంగీతంలో, సాహిత్యంలో, ఇక ప్రతి దానిలో వాళ్ళు తిట్టారు. అంత చక్కగా 100 మంది అత్యద్భుతంగా పెరిగారు. అందగత్తెలే కాకుండా ఇవన్నీ విద్యలు ఉండడం ఒక ఎత్తు, గుణం ఉండడం ఒక ఎత్తు. అంత సుగుణవతులు అయ్యారు. అయ్యి ఒకరోజు చక్కగా ఉద్యానంలో తిరుగుతూ, పాట పాడుకుంటూ చక్కగా తిరుగుతుంటే వాయుదేవుడు చక్కగా మెల్లిగా అక్కడంతా చక్కటి గాలి వస్తుంది. ఆ వాయుదేవుడు చూసి ఆయన ఇంత అందాన్ని చూసి మోహించాడు. అంతటి వాయుదేవుడు వీళ్ళ 100 మందిని చూసి, ఎంత చక్కగా ఉన్నారు వీళ్ళు, చాలా బాగున్నారు, ఇంత సుగుణాల రాసులు అని వచ్చాట. ఒక మానవ రూపంలో వాళ్ళు ఎదురుకుండా వచ్చి, నేను వాయుదేవుణ్ణి, మీరు 100 మంది నాకు చాలా నచ్చారు, నేను మిమ్మల్ని వివాహం చేసుకుందాం అనుకుంటున్నాను. ఆయన ఇంకా వేరే విధంగా ఏమీ అడగలేదు, మిమ్మల్ని వివాహం చేసుకుందాం అనుకుంటున్నాను, అందుకని మీరు అనుమతిస్తే అని అడిగారు. అంటే వెంటనే వీళ్ళు 100 మంది ఒకటే మాట అండి, ఒకళ్ళు ఎస్ అంటాం, ఒకళ్ళు అంటాం, ఏమీ లేదు. 100 మంది అన్నారు, ఇది మాకు సంబంధించిన విషయం కాదు, వివాహం అనేది మా తండ్రి గారు తీసుకోవాల్సిన నిర్ణయం, ఆయన ఏం చెప్తే మేము అదే చేస్తాం, అందుకని అందులో మా నిర్ణయం ఏమీ లేదు అని ఆయన 2-3 సార్లు హెచ్చరించారు. అంటే వెళ్ళి మీ నాన్నగారిని అడిగి ఇదంతా అనవసరం, నేను ఇక్కడ గాంధర్వ వివాహం చేసుకుంటాను అంటే వాళ్ళు కొంతమంది ఒప్పుకోలేదు. ఎట్టి పరిస్థితుల్లో మేము దీనికి ఒప్పుకోము, నాన్నగారితో మాట్లాడిన తర్వాత. దాంతో ఏమైందంటే ఆయన చాలా వేగంగా వీచట, కోపం వచ్చేసింది వాయుదేవుడికి. ఎంతో వేగంగా వచ్చేసరికి ఉన్నట్టుండి వాళ్ళ శరీరాలన్నీ ఇలా వంగిపోయాయి. అంటే వాళ్ళకి గూని వచ్చేసింది. గూని అంటే ఇలా వంగిపోయి ఉంటారు చూసారా, ఇలా వీప్ మీద లావుగా వచ్చేసింది. కుబ్జ, శ్రీకృష్ణుడు భాగవతంలో చదివాం అది, అలా వంగిపోయారు. అంటే అంత వేగంగా గాలి వీచింది. అప్పుడు మెల్లిగా ఇలాగే వంగి మెల్లిగా నడుస్తూ అంతఃపురానికి వెళ్ళి ఏడవడం మొదలెట్టారు. అప్పుడు కుశనాభుడు అక్కడికి వచ్చాడు. వచ్చి చూశాడు, ఏమైంది, ఎందుకు ఇలా ఏడుస్తున్నారు అంటే, ఇలాగ ఫలానా వాయుదేవుడు వచ్చాడు మమ్మల్ని అడిగి, ఇలా అడిగితే మేము ఇలా చెప్పాము, దాంతో మా మీద కోపంగా గట్టిగా వీచేసరికి మేము ఇలా పడిపోయాం. అంటే వీళ్ళు సన్నగా ఉన్నారు అని కాదు అర్థం, అంటే వాయు అంత బలంగా వీచింది. అప్పుడు కుశనాభుడు నిజానికి వీళ్ళ క్షమాగుణాన్ని మెచ్చుకున్నాడు. వెంటనే వీళ్ళకున్న తపో బలానికి, అంటే వీళ్ళు కేవలము అందగత్తెలు రాజకుమార్తెలు తిరగడం అనే కాదండి, వీళ్ళకు కూడా తపస్సిద్ధి ఉంది. ఎందుకంటే ఆ రోజుల్లో అలా ఉండేది. ఒక్క క్షణంలో వాయుదేవుడికి వీళ్ళు శాపం ఇవ్వగలరు 100 మంది కలిసి, కానీ ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు, ఒక మాట కూడా అనలేదు, క్షమించి వదిలేశారు.
అలాంటప్పుడు చాలా మెచ్చుకున్నట్టు, ఎంత క్షమాగుణం మీలో, ఎంత చక్కగా వచ్చారు, పర్వాలేదు, నేను ఒక మంచి రాజకుమారుడిని వెతికి మీకు నేను వివాహం చేస్తాను, మీకు జాతకంలో మంచి రాసి పెట్టింది అలాగే జరుగుతుంది అని కుశనాభుడికి నమ్మకంగా తను నమ్ముకున్న దైవం మీద భక్తితో చెప్పాడు. చెప్పి సంబంధం చూడడం మొదలెట్టాడు. అప్పుడు అతనికి బ్రహ్మదత్తుడు అని ఒక కాంపిల్య నగరానికి రాజకుమారుడు కనిపించాడు. బ్రహ్మదత్తుడు. అతనికి ఒక చిన్న కథ ఉంది. అదేంటంటే, చూళి అని ఒక ఋషి ఉన్నాడు. ఆ ఋషికి ఒక సోమద అని ఒక గంధర్వ స్త్రీ సపర్యలు చేసింది. చూళి అనేది ఋషి పేరు, సోమద అనేది గంధర్వ స్త్రీ. ఆవిడొచ్చి ఆయనకి రోజు సపర్యలు చేసేది. అప్పుడు ఆయన అడిగాడు, నాకింత నువ్వు చేస్తున్నావు, నీకేం కావాలి అంటే, నాకు నీలాగా బ్రహ్మ తత్వం ఉన్న ఒక మంచి కుమారుడు కావాలి అని అడిగి. కానీ ఏంటి, మరి వాళ్ళు వివాహం చేసుకోవడానికి లేదు. అందువల్ల ఆయన తన మనస్సులోంచి, అంటే యోగ శక్తితో ఒక కొడుకుని ఉద్భవింపజేశాడు. ఒకసారి వరం ఇచ్చాక ఇవ్వాలి, అందువల్ల యోగ శక్తితో ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అప్పుడు అతని పేరు బ్రహ్మదత్తుడు అని పెట్టి, అప్పుడు ఆయన ఒక రాజ్యానికి రాజుగా ఉన్నాడు, కాంపిల్య నగరానికి. అతనితో వెళ్ళి ఇతను మన కుశనాభుడు మాట్లాడాడు ఆ రాజకుమారుడితోటి, ఇలాగా నా పిల్లలు ఇలా వాయుదేవుడు వచ్చాడు, ఇలా అయింది, కానీ వాళ్ళు వివాహం అయిన తర్వాత మారతారు అని పెద్దలు చెప్పారు, కాబట్టి నేను అడుగుతున్నాను. ఆ రోజుల్లో నమ్మకాలు ఉండేవండి మనుషులకి. తర్వాత ఇలాగ ఏదైనా చెప్పారు అంటే అది కరెక్ట్ గా జాతకాలు చూసి చెప్పడాలు అలాంటివన్నీ ఉండేవి. వెంటనే అతను ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత వాళ్ళ తల్లి, ముఖ్యంగా ఈ గంధర్వ స్త్రీ సోమద ఆవిడ, అలాగే కళ్యాణం జరగాలి, ఇంతమంది 100 మంది చక్కటి అమ్మాయిలు నాకు కోడళ్ళుగా రాబోతున్నారు అనుకుంది. ఆ వివాహం చక్కగా జరిగింది. జరిగిన తర్వాత ఎప్పుడైతే పాణిగ్రహణం జరిగిందో, అంటే చేతిలో చేయేస్తారు కదా, జరిగిందో వెంటనే 100 మంది ఆడపిల్లలకి ఆ గూని పోయి వాళ్ళందరూ సుందరాకారంగా మారారు. అంత చక్కగా, అంటే ఆయన పాణిగ్రహణం, ఆయన కరస్పర్శతోటే వీళ్ళు మారుతారు. ఎందుకంటే ఆయన బ్రహ్మ జ్ఞాని కదా. అలాంటి ఋషికి ఆవిడ అడిగి కావాల్సింది, కానీ రాజకుమారుడుగానే ఉన్నాడు ఆయన. అలాగా జరిగింది. జరిగిన తర్వాత వీళ్ళ 100 మంది ఈ కాంపిల్య నగరానికి వెళ్ళిపోయారు, ఆడపిల్లలందరూ. వెళ్ళిపోయిన తర్వాత మరి ఇప్పుడు ఈయనకి కుశనాభుడికి మరి 100 మంది ఆడపిల్లలు వాళ్ళు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు. మరి ఆయన భార్య మిగిలారు, వాళ్ళ పిల్లలు లేరు, ఇంకా మగ పిల్లలు లేరు, ఇంకెవరు లేరు. అప్పుడు ఏం చేశాడంటే, వాళ్ళ కులగురువుని అడిగితే ఆయన పుత్రకామేష్టి చేయమన్నారు. చూసారా, మన దశరథుడు ఏదైతే చేశాడో అదే ఆ పుత్రకామేష్టి యాగం ఆయన చేశాడు. చేస్తే అప్పుడు ఆయనకి ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పేరు గాధి అని చెప్పాడు విశ్వామిత్రుడు. ఇదంతా విశ్వామిత్రుడు చెప్తున్న కథ. చెప్తూ వెంటనే విశ్వామిత్రుడు ఆ కథ చెప్తూ ఉంటే వీళ్ళందరూ చుట్టూ కూర్చుని వింటున్నారు. ఎవరెవరు? రాముడు, లక్ష్మణుడు, తర్వాత మిగతా అనేక మంది ఋషులు ఎవరైతే మిథిలకు వెళ్తున్నారో వాళ్ళు, మనం కూడా అక్కడే ఉన్నాగా, అందరం చుట్టూ కూర్చుని వింటున్నారు. వింటూ ఉంటే ఆకాశంలోకి ఉన్నట్టుండి చూశాడు విశ్వామిత్రుడు. చూసేసరికి అర్ధరాత్రి అయింది. అప్పట్లో వాళ్ళు నక్షత్రాలను చూసి సమయం చెప్పేవారు. చూసి ఇదిగో నక్షత్రాలన్నీ పైకి వచ్చేసాయి. ఇక్కడ నక్షత్రాలన్నీ ఎలా ఉన్నాయంటే, చూస్తూ ఉంటే అన్ని ఇంకా కొద్దిసేపట్లో తెల్లారిపోతుంది కూడా. మనం ఇప్పుడు అందరం విశ్రమించాలి, మళ్ళీ పొద్దున్నే లేచి వెళ్ళకపోతే మన ప్రయాణం చాలా కష్టం, ఇంకందరం విశ్రమిద్దాం ఇక్కడే అని చెప్పాడు. చెప్తే వెంటనే వీళ్ళు, గురువుగారు మరి ఇంతలో ఆపకండి, ఆ వంశంలో గాధి సంగతి ఏంటి అని అడిగా. అంటే కుతూహలం ఆపుకోలేకపోతున్నాడు రాముడు, లక్ష్మణుడు. వెంటనే ఆయన చెప్పారు, ఆ గాధి ఎవరో కాదు, నా తండ్రి అని చెప్పాడు విశ్వామిత్రుడు. వెంటనే వీళ్ళు ఆయనకి నమస్కారం, కూర్చున్న వాళ్ళు లేచి అందరూ నమస్కారం చేశారు. అంటే ఇంత గొప్ప వంశంలోంచి వచ్చారా మీరు? ఇలాంటి క్షత్రియ వంశమా? మీ పూర్వజులు ఇంత గొప్పవాళ్ళ? అలాంటి అహంకారం ఇంత మర్చి కూడా లేదండి విశ్వామిత్రుడు. చక్కగా చెప్పాడు. చెప్పి ఇంకొక విషయం చెప్పాలి, మీరు ఇంతసేపు నా తండ్రి గురించి నేను చెప్పాను గాధి అని, మా అక్క గురించి చెప్పాలి, అది సోదరి ప్రేమ అండి అని చెప్పాడు. ఆయనకి అక్క పేరు సత్యవతి. ఆవిడ చాలా చాలా, అంటే ఈ విశ్వామిత్రుడు అంతా గొప్ప తపస్సంపన్నురాలు ఆవిడ కూడా. ఆవిడ ఏం చేశారంటే, ఆవిడికి ఒక ఋషినిచ్చి వివాహం చేశాడు. రుచీకుడు అనే ఒక ఋషితో వివాహం అయింది. అయిన తర్వాత చాలా గొప్ప పతివ్రతాడు. అయిన తర్వాత ఆవిడ జీవితం అంతా అయిన తర్వాత ఆవిడేం తెలిసిందంటే,
నా జీవితం అంతా అయిపోతుంది, నేను చేయవలసిన పనులన్నీ చేశాను, నా భర్తకు అనుగుణంగా నేను ప్రవర్తించాను, ఆయన తపస్సుకి ఏం కావాలో అన్నీ చూశాను, వంశాన్ని నిలిపాను, ఇంకా నాది అయిపోయింది, ఇంకా మోక్షాన్ని తీసేసుకుంటాను. స్వయంగా స్వర్గం ఆవిడ స్వర్గానికి పిలుపు వచ్చింది. వస్తే అప్పుడు ఆవిడ ఒక కోరిక కోరింది. ఏంటంటే నేను నా శరీరం ఒక నదిగా మారాలి, కౌశికి నది అయ్యి ఇక్కడ ప్రవహించాలి, అందరికీ నా నీళ్లు తాగుతూ చాలా మందికి నేను ఉపయోగపడాలి అని కోరుకుంటా. చూడండి ఎలాంటి కోరికలు ఉండేవో. నిజానికి ఒక ఆడామగా తేడా లేదండి అట్లా. వెంటనే అప్పుడు దేవతలు అనుగ్రహించారు, ఆవిడ స్వర్గానికి వెళ్ళిపోయింది ఆవిడ ఆత్మ. కానీ ఆవిడ శరీరం ఒక నదిగా మారి అక్కడ కౌశికి నది హిమాలయాల్లో ప్రవహిస్తుంది అని విశ్వామిత్రుడు అంటాడు. నాకు మా అక్కంటే విపరీతమైన అభిమానం, చాలా ఇష్టం. అలాంటి నది దగ్గరే కూర్చుని నేను తపస్సు చేసుకుంటాను. ఎందుకంటే మా అక్క దగ్గర ఉన్న అదే నేను చెప్పాను, విశ్వామిత్రుడి సెన్సిటివిటీని అబ్జర్వ్ చేస్తున్నాడు శ్రీరామచంద్రుడు. ఓహో, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అంటే ఇంతింత ప్రేమ, ఇలా ఉండాలా, దాన్ని ఈ విధంగా చూపించచ్చా అని చూస్తూ నేర్చుకుంటున్నారు వీళ్ళిద్దరు రామలక్ష్మణుడు. చెప్పి అలాంటి అక్క దగ్గర నేను ఎప్పుడు ఉంటాను, అక్కడ హిమాలయాల్లోనే ఉంటాను. ఇప్పుడు ఈ యజ్ఞం కోసం ఇక్కడికి వచ్చాను, నేను మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాను. వీళ్ళన్నీ వినేసి ఆవిడకి నమస్కారం చేశారు, ఈయనకి నమస్కారం చేశారు. ఇంకా పడుకోండి అందరికీ చెప్పేసి ఈయన పడుకున్నట్టు విశ్వామిత్రుడు. రామలక్ష్మణులకి నిద్ర రాలేదు, రాత్రంతా చూస్తున్నట్టు వాళ్ళు. అంటే ఒక చూడండి, మంచి కథ వింటే మెదులుతూ ఉంటుంది కదా, అందులో ఎదుర్కొంటూ ఆయన ఉన్నారు ఆ వాళ్ళ వంశాన్ని. ఆ విషయాలే అక్కడ ఋషులు వీళ్ళు అన్ని మళ్ళా చెప్పుకుంటూ ఆయన అంతా పొగుడుతూ ఉన్నారు. ఆ రోజు రాత్రి పడుకున్నారు. పడుకున్న తర్వాత మర్నాడు ఆ నదిని దాటి వెళ్ళాలి, ఆ సోనా నది. ఇప్పుడు లేదండి ఆ నది, ఇప్పుడు మనం వెతికినా మనకి దొరకదు, గూగుల్ చేస్తే. లేవు, కాలంలో ఉన్న నది. దాటాలి. ఎలా దాటాలి అంటే అక్కడ ఒక చిన్న మాట అంటాడండి విశ్వామిత్రుడు. అంటే నదుల్లో ఆ రోజుల్లో కొన్ని సుడిగుండాలు, తర్వాత ఉన్నట్టుండి నీళ్ళ అడుగున అలలు వచ్చి విపరీతంగా కొట్టే చోట్లు కొన్ని ఉంటాయి. కొన్ని చోట్ల ఏమీ లేకుండా అలా చక్కగా మనం క్రాస్ చేసి వెళ్ళిపోవచ్చు. ఎలాగా అని ఆలోచిస్తుంటే ఆయన అన్నమాట, మనం మునీశ్వరులు ప్రయాణించే మార్గంలో వెళ్ళాలి రామా అన్నట్ట. అది నిజంగా అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం. మునీశ్వరులు ప్రయాణం చేసే మార్గంలో మనం వెళ్ళాలి అని చెప్పాడు. అంటే మునీశ్వరులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అలా వెళుతూ ఉంటారు కదా, వాళ్ళు ఏ మార్గంలో వెళ్ళాలో చూసి వెళ్ళాలి. అది బయటికి కనిపించే అర్థం. కానీ అలా కాదు. ఈశ్వరులు ఎందుకు వెళ్తారు? వాళ్ళు ఎంత జీవితం అంతా కష్టపడి ఒక మార్గాన్ని తయారు చేస్తారు, భగవంతుడిని చేరే మార్గం. ఆ మార్గం ఎదురుకుండా కనిపిస్తూ ఉంటే, చక్కని రాజమార్గం ఎదురుకుండా ఉంటే ఎందుకంటే సందుల్లో దూరడం అన్నట్టు అందులో వెళ్ళొచ్చు అని చెప్పడం. ఆ విధంగా ఆయన చెప్పాడు. ఇది చిన్న మాటల్లో మధ్యలో చాలా చెప్పేస్తాడు వాల్మీకి, దానిలో భయంకర అర్థం ఉంటున్నాడు. మనం కొంచెం ఆలోచించి ఒక్క నిమిషం శ్లోకం చదివితే ఆ అర్థం చాలా అద్భుతంగా ఉంటుంది, మనకి పనికొస్తుంది అది. ఇవన్నీ అందుకే రామాయణం లాంటివి అన్ని మనకి పనికొచ్చేవి. పెద్దలు ఒక మార్గం చూపించి ఇందులో వెళ్ళు అంటే మనం వెళ్లకుండా ఒక్క మార్గాలు వెతకూడదు. అది రకరకాలు. మధ్యాహ్నం వాళ్ళు ఏం చేశారంటే ఇలా వెళ్ళి ఆ మార్గాల్లో వాళ్ళు ఎవరైతే ఆ నదిలో అలా దాటి జాగ్రత్తగా వెళుతున్నారో, ఎక్కడ సుడిగుండాలు ఉండవు, జాగ్రత్తగా చూసుకుని మోకాలు మాత్రమే నీళ్ళలు తడిసేలాగా వెళుతున్నారు. కొన్ని చోట్ల ఉన్నట్టుండి అనేక జంతువులు వచ్చేస్తాయి భయంకరమైన, మనకు తెలియదు. అందుకని వీళ్ళకి తెలియదు మునీశ్వర్లు అలా ఎలా వెళ్తున్నారు. అలా చూసి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అప్పుడు కొంచెం దూరం నడిచేసరికి ఒక అద్భుతమైన నది వచ్చింది. ఎంత అందంగా పారుతోందో. వెంటనే విశ్వామిత్రుడు నిల్చున్న వాడు అక్కడ నమస్కారం చేసి ఆ నీళ్లు తీసి తల మీద చల్లుకుని అందరికీ నమస్కారం చేయమని చెప్పారు. ఎవరు ఈ నది ఏంటి అని అందరూ అడిగితే గంగా నది అని చెప్పారు. అనేసరికి వీళ్ళందరికీ ఒళ్ళు పులకించింది. ఎందుకంటే ఎన్ని కథలు రోజు తెల్లారిచి గంగా 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 అంటాం. మొట్టమొదటిసారి గంగా నదిని చూస్తుంటే, మనం మొట్టమొదటిసారి చూసినప్పుడు మనకు కలిగిన మన ఆ భావాన్ని గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే మనకి హిందువులకి మనకి గంగా నదికి అవినాభావ సంబంధం కదా. అలా చూసేసరికి వెంటనే అక్కడ చూస్తే రాముడు ఒక హంసలు తిరుగుతున్నాయట నదంతా, పక్షులు ఎక్కడ పడితే అక్కడ. అంటే జీవనది కదండి, ఎప్పుడు ఎండిపోవడం ఉండదు గంగా నది. చాలా అందరూ వచ్చి వీళ్ళు అక్కడ ఆగి వెంటనే స్నానాధికాలు ముగించుకుని పెద్దలకి పితృదేవతలకి తర్పణాలు అవి ఇచ్చి అక్కడ ఒక యాగం లాగా చేసి అక్కడ అందరూ తర్వాత భోజనాలు అవి చేసి అక్కడ అందరూ కూర్చున్నారు. ఒక మధ్యాహ్నం అయింది ఒక చెట్టు కింద. అప్పుడు మళ్ళా మన శ్రీరామచంద్రుడు మనలాగా అనేక సందేహాల పుట్ట తర్వాత అడిగాడు ఆయన ఏంటంటే, గురువు గారు విశ్రమించగానే ఆయన కొంచెం కాళ్ళది పట్టి పక్కన అందరూ కూర్చున్నారు శిష్యులు, రాముడు, లక్ష్మణుడు. ఈ గంగని త్రిపథ అంటారు.
పథ అంటే 3 లోకాల్లో ఉంటుందిట గంగ. ఇలా ఎందుకంటారు స్వామి? అసలు గంగ పుడితే మామూలుగా భూమి మీద పుట్టి ఇలా వస్తుంది కదా, మరి స్వర్గంలో ఉండడానికి, పాతాళానికి వెళ్ళడానికి కారణం ఏంటి అని అడిగాడు. అడిగితే విశ్వామిత్రుడు నవ్వి, ఎన్ని సందేహాలు వస్తాయి నీకు రామా, కానీ నువ్వు అడిగినవి చాలా మంచి మంచి ప్రశ్నలు అడుగుతావు. ఏంటంటే దీనివల్ల గంగానది చరిత్ర అంతా నీకు నేను తెలియజేస్తాను అని అన్నాడు. అని మొట్టమొదట గంగాదేవి ఎలా పుట్టిందో చెప్పాడు. ఇది నిజంగా పరమ పవిత్రమైన గంగాదేవికి సంబంధించిన కథ. హిమవంతుడు అని హిమాలయాలకి రాజుగారు, ఆయన కూడా ఒక పర్వతమే. హిమవంతుడు ఆయన భార్య మేనాదేవి. హిమవంతుడు మేనాదేవి వాళ్ళిద్దరు భార్యాభర్తలు. వాళ్ళిద్దరికి 2 కూతుళ్ళు. పెద్ద కూతురు గంగాదేవి. గంగ అంటే ఆ హిమాలయాల్లో పుట్టిన గంగ నది. రెండవ కూతురు ఉమాదేవి. ఉమాదేవి అంటే పార్వతీదేవి. గంగాదేవి పుట్టగానే ఆవిడ ఆ పవిత్రతని అది చూసిన తర్వాత దేవతలు స్వయంగా వచ్చి హిమవంతుడిని అడిగారు, ఇది ఇక్కడ ఈ గంగాదేవి ఇంత పవిత్రంగా ఎంత ఇదిగా ఉంది, అందుకని దయచేసి ఈ నదిని మాకు ప్రసాదించవలసింది. మేము స్వర్గానికి తీసుకెళ్ళిపోతాం, మాకు అక్కడ మంచి నది అది ఉంటుంది, అక్కడ ఉంటుంది, మాకు కావాలి, మాకు అనేక కార్యాలు చేసుకోవడానికి ప్రతిదానికి నది నీళ్లు ఏదైనా మేము వాడుకోలేమో, మాకు ఇది ప్రశస్తంగా ఉంది కాబట్టి ఇవ్వండి. అమ్మో నేను ఎందుకు ఇవ్వాలి, నా గంగా నా కూతురు కదా, ఇలాంటివి లేవండి. లోక కళ్యాణం చేయాలంటే ఇవ్వడం. వెంటనే హిమవంతుడు గంగానదిని దేవతలకి సమర్పించాడు. ఇస్తే వెంటనే వాళ్ళు గంగానదిని స్వర్గానికి తీసుకెళ్ళిపోయారు. అందుకని మొట్టమొదటి ఎక్కడ పుట్టింది అమ్మవారు? గంగాదేవి పుట్టింది భూలోకం, ఇప్పుడు వెళ్ళింది స్వర్గం. అందుకని 2 లోకాలు అయిపోయాయి కదా, ఇప్పుడు పాతాళానికి ఎలా వెళ్ళిందో చెప్తాడు. అది చెప్పడానికి మొట్టమొదట వెళ్ళాడు. అప్పుడు తర్వాత ఆవిడ చెల్లెలు ఉమాదేవి, ఆవిడ శివునికి భార్య. ఆవిడ తపస్సు చేసి శివుణ్ణి భార్యగా పొందింది అని చెప్తూ, ఇది ఒక ఉత్తమోత్తమైన కథ, చాలా గొప్ప కథ నీకు నేను చెప్పబోతున్నాను అంటూ ఇక్కడ విశ్వామిత్రుడు కుమార సంభవాన్ని చెప్పాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చరిత్రని ఇక్కడ మొదలెట్టి చెప్తాడు. దీనికి మనకి ఎక్కడా ఇవ్వరు ఫలశ్రుతి. వాల్మీకి మహర్షి సుందరకాండలో ఉంటుందంతే. దీనికి ప్రత్యేకంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చరిత్రకి ఫలశ్రుతి ఇచ్చారు. ఎంత గొప్పదంటే ప్రతి వాళ్ళు చదివి తీరాల్సింది. ఆ ఫలశ్రుతి మీకు ఆయన ఏమి ఇచ్చాడు అనేది నేను యాజ్ గా శ్లోకం రాస్తాను. ప్రతి వాళ్ళకి అంటే కుటుంబంలో పుత్ర పౌత్రులే కలగడమే కాకుండా అందరికీ అన్ని రకాలు కోరిన కోరికలు తీర్చే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి ఆయన చెప్పారు. ఇక్కడ అంటే మనకి రామాయణంలో మహాభారతంలో చెప్పబడింది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి. భారతంలో కూడా చెప్పుకున్నాం, కానీ కొంచెం చిన్న తేడాలు ఉంటాయి. కానీ మనం ఇక్కడ రామాయణంలో ఎలా చెప్పారో అలానే ఇప్పుడు నేను చెప్తున్నాను. ఇక్కడ శివ పార్వతుల వివాహం కదా, ఇప్పుడే చెప్పాను. ఉమాదేవి శివునికి భార్య అయింది, ఎంతో తపస్సు చేసింది ఆయన కావాలి అని. అప్పుడు ఆయన శివుడు ఏం చేశాడు, ఆయన సతీదేవి ఆవిడ దక్షుని కూతురు, ఆవిడ యోగాగ్నిలో దహించుకుని మరణించిన తర్వాత అప్పుడు ఆయన తపస్సులో గడిపాడు. ఆయనకి ఇంకా ఒక అలాంటి విరక్తిలో ఉన్నాడు. అలాంటి ఆయన్ని అమ్మవారి వశం చేయాలని మన్మధుడు వచ్చాడు. మన్మధుడు ఆయన మీద బాణాలు వేస్తే ఆయన 3వ కన్ను తెరిచి ఆయన్ని దగ్ధం చేశాడు. అది మనం అంతకు ముందర కూడా చెప్పుకున్నాం. మన్మధుడే ఆశ్రమానికి వెళ్ళాడు. అప్పుడు తర్వాత శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకున్నాడు. శివ పార్వతుల కళ్యాణం అయింది. అయిన తర్వాత వాళ్ళు 100 దివ్య సంవత్సరాలు చాలా హాయిగా గడిపారు హిమవత్ పర్వతాలలో. శివుడు పార్వతి వివాహం అయింది 100 దివ్య సంవత్సరాలు. మనము అదే చెప్తున్నాను, అది యుగాలు వేరు, వాళ్ళ దివ్య శరీరాలు వేరు, వాళ్ళకి మనకి కంపారిజన్ ఉండదు. మన సంవత్సరం వాళ్ళ సంవత్సరానికి పోలికలు ఉండవు అని 100 దివ్య సంవత్సరాలు వాళ్ళిద్దరూ హాయిగా గడుపుతూ ఉంటే, కానీ అప్పటి వరకు వాళ్ళకి పిల్లలు కలగలేదు. ఈ లోపల బ్రహ్మాది దేవతలందరూ కూర్చుని ఆలోచించుకున్నారు. ఏంటనుకున్నారు వాళ్ళు? శివుడికి పార్వతికి ఇంతవరకు పిల్లలు కలుగలేదు, కానీ ఇప్పుడు శివుడి తేజస్సు, అమ్మవారి శక్తి స్వరూపం, ఆవిడ తేజస్సు కలిస్తే ఎలాంటి తేజోమూర్తి జన్మిస్తుందో తెలియదు. అంటే ఆడో మగో తెలియదు, కానీ భయంకర తేజోమూర్తి. ఇప్పుడు తల్లి తండ్రి ఇద్దరు అలాంటి వాళ్ళు కదండి, వాళ్ళిద్దరూ కలిస్తే ఎలాంటి
తేజోమూర్తి జన్మిస్తుందో తెలియదు. అలాంటి తేజోమూర్తిని అసలు మనం తట్టుకోగలమా? లోకాలు తట్టుకుంటాయా? ఈ ప్రజలు తట్టుకోగలరా? ఇవన్నీ వీళ్ళు ఆలోచించుకున్నారు. మరి ఇలాంటి ఆలోచనలు వీళ్ళకి ఎందుకు వస్తున్నాయి? అసలు భార్యాభర్తల మధ్య విషయం కదా. అంటే దీనికి అన్నిటికీ కూడా లోక కళ్యాణార్థం అండి ఇవన్నీ, అంతే. అంతేగాని మరి లక్ష్మి వాళ్ళకి వెళ్ళారా అలా ప్రతిదానికి మన క్వశ్చన్ వేయకూడదు. ఇవన్నీ లోక కళ్యాణం కోసం జరిగే విషయం. వెంటనే ఏమైంది, వీళ్ళు ధైర్యం చేసి శివుడి దగ్గరికి వెళ్ళారు. శివుడు ఆయన అక్కడ లోపల ఉన్న అతను బయటకు వచ్చి ఏంటి విషయం, ఎందుకు వచ్చారు అని అడిగారు. అంటే ధైర్యం చేసి బ్రహ్మ చెప్పట ఏంటంటే, ఇలాగ స్వామి మీరు ఇంత తేజోమూర్తులు, ఆవిడేమో శక్తి స్వరూపం, మీ ఇద్దరు కలిస్తే పుట్టే తేజోమూర్తి ఇంకెంత తేజోమయంగా ఉంటాడో ఆయన్ని మేము భరించలేమేమో. ఈ లోకాలు 3 లోకాలు గడగడలాడిపోతున్నాయి, అందుకని పిల్లలు వద్దు. ఎంత ధైర్యంగా చెప్పాడు చూడండి. మీరు పిల్లల్ని కనద్దు, మీరు తపస్సులో ఉండండి అని చెప్పి. అసలు చెప్పడానికి ఎంత ధైర్యమో అదే నాకు అనిపిస్తుంది. ఎంత ధైర్యంగా వెళ్ళి మాట్లాడారు అని. శివుడు దానికి కూడా బాధపడలేదండి అలా అంటున్నాడని. అసలు ఆయన అదే మరి దేనికి ఆయనకి అన్నిటికీ నిర్వికారుడు. అలాగే నేను తపస్సులోకి వెళ్ళిపోతాను నేను పార్వతి అని, కానీ అని ఆగాడు. అనేసరికి వెంటనే బ్రహ్మ వాళ్ళు అడిగారు ఏంటి విషయం. 100 సంవత్సరాల నుంచి నేను మీ ఇద్దరం కలిసి ఉన్నాం కదా, నాలో ఉన్న తేజస్సు కదిలి ప్రయాణం చేసేస్తోంది, కాబట్టి ఇంకా బయటికి వచ్చే సమయం అయ్యింది. ఇప్పుడు నేను దాన్ని ఆపలేను, కాబట్టి నా తేజస్సు బయటికి వస్తుంది అన్నాడు. ఇప్పుడు స్వామిలోంచి తేజస్సు బయటికి వచ్చే సమయం అయింది. ఇప్పుడు మరి అమ్మవారిలో ప్రవేశపెట్టడానికి వీలు లేదు. వీళ్ళకి వరం ఇచ్చాడు. అంటే పార్వతీదేవిలోకి స్వామివారి తేజస్సు అంటే శివుడి తేజస్సు వెళ్ళడానికి వీల్లేదు. కానీ మరి ఎలా, అప్పుడు ఏం చేయమంటారు నన్ను అని అడిగారు. అంటే అప్పుడు ఆయన ఏం చేశాడంటే, దేవతలందరూ ఆలోచించారు, శివుడి తేజస్సుని ఎవరు భరించగలరు? ఎంత కష్టం అండి. పార్వతీదేవిలోకి వద్దనేశారు. ఓకే, పార్వతీదేవి అయితే భరించగలదు ఆవిడ, ఎందుకంటే ఆవిడ శక్తి స్వరూపం. మరి ఆయన తేజస్సుని ఎవరు భరించగలరు అని ఆలోచిస్తే వెంటనే వాళ్ళకి భూదేవిని తలుచుకున్నారు. ఎందుకంటే ఏదైనా భరిస్తుందండి పాపం, భూదేవి భరించింది ఏంటి, మనలాంటి వాళ్లే భరిస్తోంది, శివుడి తేజస్సు భరించలేదా అని ఇలా ఆలోచించుకుని వెంటనే భూదేవిని అందరూ వెళ్ళి ప్రార్థించారు. అమ్మా, ప్రతి భరించగలవు, నీకు సహనం ఉంది, నీకు ఓపిక ఉంది, నీకు శక్తి ఉంది, కాబట్టి నువ్వు శివుడి తేజస్సును భరించవలసింది. భూదేవి ఆలోచించి లోక కళ్యాణం కోసం అడుగుతున్నారు. ఎందుకంటే శివుడి తేజస్సు నేను భరించకపోతే ఇప్పుడు ఎలాగా అని. వెంటనే ఆవిడ ఒప్పుకుంది, అలాగే నేను భరిస్తాను. వెళ్ళేసరికి అప్పుడు శివుడు అన్నట్ట, సరే నా తేజస్సు నేను భూమి మీదకి వదిలేస్తున్నాను, పార్వతికి ఇవ్వట్లేదు అని. ఈ విషయం ఇలా అయితే మీరు లోకాలన్నీ సుఖంగా ఉంటాయి అని మీరందరూ అనుకుంటే, అలాగే లోకాలన్నీ సుఖముగా ఉండుగాక అంటూ దీవిచ్చేటండి. అప్పుడు కూడా ఆయనకి ఏం కోపం లేదు. లోకాలన్నిటికీ తండ్రి, జగతపితరో వందే పార్వతీ పరమేశ్వరం. వెంటనే ఆయన తేజస్సుని భూమి మీదికి వదిలేశాడు. భూమి మీదికి వదిలేసరికి భూమి కొద్ది నిమిషాలు కూడా భరించలేకపోయినది. ఎందుకంటే అలాంటి వేడి, అంత తేజస్సుని భూదేవి భరించలేకపోయింది. కొద్దిసేపు చూసి వెంటనే భూమి మొరపెట్టుకుంది, నా వల్ల కావడం లేదు శివుని తేజస్సు భరించడము, అంతంత వేడికి ఆ పొగలు సెగలు నేను భరించలేను, కాబట్టి దీన్ని ఎక్కడ వదిలేయమంటారో చెప్పండి, నేను ఉంచుకోలేను అని చెప్పి. అంత వేడిని భూదేవి భరించలేకపోతే మరి భూదేవి మీద మనం ఎన్నిసార్లు అగ్ని రగులుస్తున్నాం, అలాంటి అగ్నినే భరిస్తుంది, అలాంటిది భరించలేదు అంటే అంత వేడి అనమాట. మరి అంత వేడిని ఎవరు భరిస్తారు? వేడే భరించాలి. కాబట్టి వీళ్ళందరూ అగ్నిదేవుడిని ప్రార్థించారు. అగ్నిదేవుడు వచ్చాడు, ప్రార్థించేశారు. బ్రహ్మాది దేవతలు ప్రార్థిస్తే అగ్నిదేవుడు వస్తాడు. అగ్నిదేవుడికి చెప్పారు, శివుడి వీర్యం తేజస్సు భూమి మీద ఉంది, భూమి భరించలేకపోతుంది, వేడిగా ఉందంటుంది, కాబట్టి నువ్వు అసలైన అగ్నిదేవుడి వేడంతా నీ దగ్గరే ఉంది, కాబట్టి నువ్వు భరించు, నీ దగ్గర ఉంచు అనేసి చెప్పేసరికి అప్పుడు వాయుదేవుడిని కూడా ఈయనకి సహాయం ఇచ్చారట అగ్నిదేవుడికి. ఉంటే అప్పుడు అగ్నిదేవుడు వాయుదేవుడు కలిసి ఈ శివుడి తేజస్సుని భూమి మీద నుంచి పుచ్చుకుని అప్పుడు అగ్నిదేవుడి దగ్గర ఆ తేజస్సు అది అలా ఉన్న క్షణంలో ఈ విషయం వెంటనే అగ్నిదేవుడు ఎప్పుడైతే తీసుకున్నాడో ఈ విషయం పార్వతీదేవికి తెలుసు. ఆవిడకి తెలియకుండా జరుగుతోందా ఇదంతా అంటే ఆవిడకి తెలుసండి, ఎందుకు జరుగుతోందో తెలుసు, అన్నీ తెలిసి కూడా ఆవిడ ఊరుకుంది. కానీ కొంత కోపం నటించాలి, ఎందుకంటే ఇది గనక ఇక్కడికి ఇలా ప్రోత్సహించి ఆవిడ పర్వాలేదులే నవ్వుతూ వదిలేస్తే
ఇలా ప్రతి భార్యాభర్తల మధ్యకి దేవతలు వెళ్ళి ఇలాంటి వరాలు అడుగుతారు. చాలా ఏంటంటారు, మనం ఏం చెప్పాలంటే చాలా పర్సనల్ విషయం కదా. అలాంటి విషయాల్లోకి విషయాల్లోకి దేవతలు వెళ్ళకూడదు. ఇలా వెళ్ళడం పోనీ పార్వతీదేవిని పిలిచి చెప్పారా? చెప్పలేదు. ఇదంతా ఆవిడకి ఒక విధంగా కోపం వచ్చింది. వచ్చి వెంటనే ఆవిడేం చెప్పిందంటే దేవతలకి శాపం పెట్టింది. నా పతితో సంతానం పొందాలని నాకు కోరిక ఉంది. ఏ స్త్రీకైనా ఉంటుంది కదండి. స్త్రీత్వం అంటేనే మరి సంతానానికి ఒక తల్లిగా ఉండడం. అలాగే నా భర్తను నేను పెళ్లి చేసుకున్నాను ఇష్టపడి, ఆయనతో నాకు సంతానం కావాలని కోరుకుంది. ఆయనకి ప్రతిరూపాన్ని నేను ఇవ్వాలని ఎప్పటి నుంచో కలలు కంటున్నాను. అలాంటిది మీరు దానికి అవరోధం కలిగించారు. నేను నాకు సంతానం లేకుండా చేశారు మీరు కదా. కనుక మీకు మీ భార్యల వలన సంతానం కలగదు అని శాపం పెట్టేసి, అప్పటి వరకు ఎంతమంది దేవతలు ఉన్నారో ఇప్పుడు కూడా అంతే మంది దేవతలు ఉన్నారు. దేవతలు ఎప్పటికీ పెరగలేదు. అప్పుడు 33 కోట్లే, ఇప్పుడు 33 కోట్లు, పెరగడం లేదు. కాబట్టి వాళ్ళ భార్యల ద్వారా, వినండి మీరు జాగ్రత్తగా, మరి మహాభారతంలో తర్వాత ఇంద్రుడికి అర్జునుడు వీళ్ళందరూ పుట్టారు. తర్వాత మళ్ళీ అంటే అది వేరే వాళ్ళ ద్వారా, భార్యల ద్వారా కలగలేదు, వాళ్ళ సంతానం కాదు. ఆ విధంగా మీ పత్నులు మాత్రం ఎప్పటికీ సంతానవంతులు కాలేరు అని శాపం పెట్టేసి, అంటే మీ భార్యలకి మీ వల్ల సంతానము కలుగదు. వాళ్లే కదా, భార్యల వల్ల కలిగితేనే వాళ్ళ సంతానం అంటారు కదా. అలా పెట్టేసరికి దేవతలు సిగ్గుపడిపోయారు. ఎందుకంటే వాళ్ళు చేసింది తప్పు అని తెలుసు. ఎందుకు ఇలా చేశామా అని సిగ్గుపడుతూ తలలు ఉంచుకొని పక్కకి వెళ్ళారు. అప్పుడు వెంటనే భూదేవిని చూసింది పార్వతీదేవి. ఆవిడ భరించాల్సింది శివ తేజస్సు, ఆవిడ గర్భం రావాల్సిన శివ తేజస్సు భూమి ఎందుకు భరించింది? కొన్ని భూమి వచ్చి తనకు చెప్పింది ఆ విషయం, స్త్రీ కదా, చెప్పలేదు. అందుకని భూమి మీద కూడా పార్వతీదేవికి కోపం వచ్చింది. వచ్చి భూదేవికి కూడా శాపం పెట్టింది. నువ్వు నాకు సంతానం లేకుండా చేశావు కాబట్టి నీకు కూడా సంతాన సుఖ సంతోషాలు ఉండకుండా ఉండుగాక అని శాపం పెట్టింది. భూదేవికి సంతానం, నరకాసురుడు ఉన్నాడు కానీ సంతాన సుఖం లేకుండా పోయింది. సంతాన సుఖం నీకు ఎప్పటికీ ఉండదు. ఇంకొకటి ఏంటో తెలుసా, నీకు నీ భూమి అంటే ఏదో చాలా గొప్పగా అంతా సస్యశ్యామలంగా ఉంటుంది, చక్కగా ఉంటుంది, ఉండదు. కొన్ని చోట్ల ఎడారైపోతుంది, కొన్ని చోట్ల అసలు పంటలు పండవు. చౌడు నేల అంటాం చూసారా, సారవంతమైన నేల కాదు, పంటలు పండని బంజర్ అంటాం. అలాంటి నేలలు నీ భూమి మీద ఉండుగాక అని శాపం పెట్టి నువ్వు పైగా నీకు అనేక మంది భర్తలు ఉంటారు అంది. అనేక మంది భర్తలు ఉండడం ఏంటి భూమికి అంటే, అనేక మంది రాజులు. ఎప్పుడు రాజుని భూమికి భర్త అంటారు కదా. అనేక మంది రాజులు పరిపాలిస్తూ ఉంటారు, వాళ్ళలో వాళ్ళు పోట్లాడుకుంటూ ఉంటారు కదా. పైగా రాజులకి మళ్ళా కొడుకులు పుట్టారు అనుకోండి, వాళ్ళు మళ్ళా భూదేవికి భర్తలు అవుతారు. అంటే ఎంత అసహ్యం అది. చూడండి రిలేషన్స్ అన్ని ఎలా అయిపోతున్నాయి. సో ఇలా అనేక మంది రాజులతో నువ్వు పాలించబడతావు అన్నట్టుగా ఆ విధంగా శాపం పెట్టేసి, పార్వతీదేవి ఎందుకు శాపం పెట్టిందంటే మరి అలా జరగాలి కాబట్టి పెట్టింది. భూదేవి దేవతలు తల ఎత్తుకుని అమ్మవారిని చూడలేకపోయారు, సిగ్గుపడిపోయారు తావాడు చేసిన తప్పుకి. వెంటనే పరమేశ్వరుడు ఏమీ మాట్లాడలేదు, నిశ్చలంగా ఉన్నాడు. పార్వతీదేవి కూడా ఇంకా కోపం శాపం పెట్టేసింది, అయిపోయింది. వెంటనే వాళ్ళిద్దరు కలిసి తపస్సు చేయడానికి హిమవత్ పర్వతాల లోపలికి అటువైపు వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిపోయి కూర్చుని తపస్సు చేసుకుంటున్నారు. ఇది ఇక్కడ వరకు జరిగింది. ఇప్పుడు తేజస్సు ఎక్కడుంది? శివుని తేజస్సు అగ్నిదేవుడి దగ్గర ఉంది. ఇదంతా జరగక ముందర శివుడికి పార్వతికి కళ్యాణం జరగక ముందర తారకాసురుడు అని ఒక రాక్షసుడు వచ్చాడు భూమి. వచ్చి వాడు రాక్షసుడు అంటే మరి రాక్షస బుద్ధి, బ్రహ్మ గురించి తపస్సు చేశాడు. తపస్సు చేస్తే ప్రత్యక్షమే నీకేం వరం కావాలి. ఎందుకు ఇలా ప్రత్యక్షమే వరాలు అడుగుతారు అంటే, ఒక మంత్రాన్ని పట్టుకుని ఆ మంత్రాన్ని వాళ్ళు బుద్ధిగా వాళ్ళు దాంతో జపం చేస్తే ఆ మంత్రాది దేవత ప్రత్యక్షమై వాళ్ళకి కావాల్సిన వరం ఇవ్వాలి. మరి దేవతలకు ఉండే వాళ్ళ ధర్మం అది. ఆ విధంగా వచ్చి అడిగితే, నాకు మరణం లేకుండా వరం కావాలి. మరణం లేకుండా ఉండదు, పుట్టిన జీవి మరణించాలి. నువ్వు పుట్టావుగా, నీకు మరణం తప్పదు అంటే అప్పుడు ఆలోచించాడు. అప్పటికి సతీదేవి అంటే దక్షుని కూతురు యోగాగ్నిలో ధ్వంసమై, అంటే ఆవిడ అందులో ఉండిపోయింది. శివుడు ఆయన తపస్సులో ఉన్నాడు. ఇది గమనించాడు తారకాసురుడు. శివుడు అంత తీవ్ర తపస్సులో ఉన్నాడు, ఈవిడ లేదు కాబట్టి శివుడు మళ్ళా పెళ్లి చేసుకోడు ఎవరిని పడితే వాళ్ళని. ఇక శివుడికి సంతానం కలిగే యోగం లేదు. ఇవన్నీ ఆలోచించుకున్నాడు. ఆలోచించుకుని శివుడికి, మాటలు చూడండి జాగ్రత్తగా వినండి, శివుని సంతానముతోనే నాకు మరణము ఉండేలాగా అనుగ్రహించు. పార్వతిని ఎక్కడ కలపల, శివుని సంతానముతోనే నాకు మరణము అన్నాడు.
బ్రహ్మ అనుగ్రహించాడు, వెళ్ళిపోయాడు. తారకాసురుడిని ఎవరు ఎదిరించలేకపోయారు, అందరినీ పీడిస్తున్నాడు, నానా హింసలుగా హింసిస్తున్నాడు. అప్పుడు ఈ దేవతలందరూ చెల్లా చెదురైపోయారు. నలుగురు అందరూ అన్ని దిక్కులా పారిపోతున్నారు. ఇప్పుడు మళ్ళీ అందరూ చేరి అక్కడక్కడ కలుసుకుని బ్రహ్మ దగ్గరికి వచ్చి ప్రార్థించారు. ఎలాగా, ఏం చేయమంటారు? ఇప్పుడు బ్రహ్మ అన్నాడు, ఇదంతా ఎప్పుడు ఇదంతా జరుగుతోంది. ఇదంతా జరుగుతున్నప్పుడు అప్పటికి మళ్ళీ శివ పార్వతులు వివాహం జరిగింది. ఈ శివుని తేజస్సు అగ్నిహోత్రుడి దగ్గర ఉన్న తర్వాత ఆ సమయంలో మళ్ళా దేవతలందరూ వెళ్ళి బ్రహ్మని ప్రార్థించారు. ఈ తారకాసురుడి ఆగడాలు ఎక్కువైపోయాయి, మేము ఆయనని నిరోధించలేకపోతున్నాం, అందుకని ఈయన్ని ఎలా నిగ్రహించాలి మరి అంటే అప్పుడు బ్రహ్మ అన్నాడు, మనం శివుని వీర్యం ఆయన దగ్గర ఉంచాం కదా, అగ్నిదేవుడి దగ్గర శివ తేజాన్ని భరిస్తున్నాడు పాపం అప్పటి నుంచి. అందుకని ఈ తేజాన్ని మనం చల్లగా ఉండే గంగా నదిలో వదులుదాం. ఆవిడ చల్లదనం కదా, ఆవిడ వదిలితే గనక అప్పుడు అక్కడ ఒక కుమారుడు జన్మిస్తే శివుని కుమారుడు, పార్వతికి పాపం ఆవిడకి కాదు, శివుడికి మాత్రమే వచ్చాడు. ఆ కుమారుడు మనం సేనాధిపతిని చేద్దాము, అతను వెళ్ళి తారకాసురుడిని సంహరించవచ్చు, ఈ విధంగా కుదురుతుంది అని గంగాదేవిని ప్రార్థించాలి. తర్వాత అతను లాజిక్ చెప్పాడు ఏంటంటే, పార్వతీదేవికి అక్క గంగాదేవి కదా, అందుకని అక్క కొడుకుని తను భరించగలదు, అందుకని అంటే ఉంది కదా ఆ సంబంధం వల్ల గంగాదేవి ఒప్పుకుంటుంది. తర్వాత గంగాదేవి భరిస్తే పార్వతీదేవి వచ్చి మళ్ళీ శాపం పెట్టదు, ఎందుకంటే సొంత అక్కే పర్వాలేదులే, మళ్ళీ అక్క దగ్గరే ఉన్నాడు కొడుకు, నేను తెచ్చుకుంటాను అనుకుని ఈ విధంగా ఉంటుంది. కాబట్టి అన్ని విధాలుగా వెళ్ళి ఆలోచించుకుని వెళ్ళి గంగాదేవిని అడిగారు, అమ్మా నువ్వు స్వర్గంలో ఉన్నావు, ఇలాగా అగ్నిదేవుడి దగ్గర నుంచి నీ తేజస్సు తీసుకుని నీలో ఉంచుకుంటే అప్పుడు కొడుకు ఉద్భవిస్తాడు, ఆ కొడుకుని మేము మళ్ళా తీసేసుకుంటాం, అంటే ఇది లోక కళ్యాణం కోసం అని అందరూ ప్రార్థించారు. వెంటనే గంగాదేవి ఒప్పుకునేసరికి అప్పుడు అగ్నిదేవుడు వచ్చి ఆయన దగ్గర ఉన్న శివ తేజస్సుని గంగా నదిలో ప్రవేశం పెట్టాడు. ఇవిడు చల్లగా అలా పవిత్రంగా ఉంది కదా, శివ తేజస్సుని తీసుకున్న మరుక్షణం గంగా మొత్తం అన్ని ప్రవాహాలు ఆయన తేజస్సుతో నిండిపోయి ఒకలాంటి సెగలలాగా లేవడం మొదలెట్టింది. అంత పవిత్రమైన గంగాదేవి ఈయన తేజస్సు భరించలేకపోతుంది. అంటే ఆ వేడి, అందులో ఉండే ఆ మంటలు, దాంతో భరించలేక అప్పుడు గంగాదేవి ఆ తేజస్సును తట్టుకోలేక అప్పుడు ఏం చేసిందంటే బ్రహ్మకి చెప్పి, బ్రహ్మ ఆయన అనుమతితో అక్కడ ఒక భూమి మీద ఒక శ్వేత పర్వతం అంటే తెల్లటి పర్వతం ఒకటి ఉంది, దాని పక్కన ఒక సరస్సులా ఉందట. ఆ సరస్సు దగ్గర ఆ శివ తేజాన్ని వదిలేసి అక్కడి నుంచి ఆకాశం నుంచి వదిలేసినాడు. ఆకాశంలోనే స్వర్గంలోనే ఉంది. వదిలేసేసరికి ఆ సరస్సు నిజానికి అది పార్వతీదేవి ఆవిడే అంటారు, ఆ సరస్సే పార్వతీదేవి. ఆ విధంగా అంటే ఆవిడ ఏంటంటారు, ఆవిడ వల్లే వచ్చింది కాబట్టి ఆ సరస్సు అలాగా. అక్కడ ఆ పర్వతం దగ్గర ఆ తేజస్సును ఉంచేసరికి మళ్ళీ అంటే భూమి మీద ఒక్కొక్క సరస్సులో ఆ సరస్సు భరించింది ఆ తేజస్సు. ఎవ్వరూ భరించలేకపోయారు, ఎందుకంటే అది పార్వతీదేవికి సంబంధించిన సరస్సు. తర్వాత అక్కడ వివిధమైన ధాతువులు, మినరల్స్ అన్ని అక్కడ పుట్టాయి. అంటే బంగారము, వెండి, రాగి, ఇనుము, తగరము, ఈసము, ఇలాగా అనేక ధాతువులు ఆ పర్వతం దగ్గర పుట్టాయి. సరస్సుకి పేరేమైనా ఉందండి? సరస్సు పేరేమైనా ఉందా? లేదమ్మా. అప్పుడు అక్కడ రెల్లు గడ్డి ఉంది, ఆ సరస్సు పక్కన రెల్లు గడ్డి. అంటే మనకు చూడండి అప్పుడప్పుడు మనము ఊరు అవుట్స్కర్ట్స్ లో వెళ్తూ ఉంటే ఇలా పొడుగ్గా చక్కగా ఉంటుంది, చాలా అందంగా ఇలా పెద్దగా పొడుగ్గా ఉన్న గడ్డి కనిపిస్తుంది. అది దాన్ని శరవణము అంటారు సంస్కృతంలో. ఆ రెల్లుగడ్డి అని మనం తెలుగులో అంటాము, దాన్ని శరవణము అంటారు. అది బంగారు రంగులోకి మారిపోయింది. అంటే ఈ శివ తేజస్సు అక్కడ అంత ఆ సరస్సులో ఉండడం వల్ల సరస్సు చుట్టూ ఉండే ఆ గడ్డంతా బంగారు రంగులోకి మారిపోయింది. దాన్ని శరవణము అంటారు. అక్కడ స్వామి ఉద్భవించాడు, కుమారస్వామి అక్కడ ఉద్భవించేసరికి చిన్నవాడు పుట్టాడు, పాల కోసం ఏడుస్తున్నాడు. చిన్న బాబు కదండి, పసివాడు, పాల కోసం ఏడుస్తుంటే మరి వాడికి పాలు ఇవ్వాలి ఎలాగా అంటే అప్పుడు బ్రహ్మ ఆజ్ఞ చేశాడు. కృత్తికలు అని దేవుడికి అంటే దేవలోకానికి సంబంధించిన వాళ్ళు 6 వాళ్ళని పంపించాడు, వెళ్ళి ఆయనకి మీరు పాలు ఇవ్వండి అని. వెంటనే
కానీ వాళ్ళు అన్నట్ట మరి మేము పాలిస్తే మా పిల్లాడే అయిపోతాడు కదా అని నవ్వారు. వెంటనే వాళ్ళు మీ పిల్లాడి కిందే భావించి మీరు వాళ్ళకి స్తన్యం ఇవ్వండి అని చెప్పాడు. చెప్తే వెంటనే వాళ్ళు స్వామికి వాళ్ళ 6 స్తన్యం ఇవ్వడానికి వస్తే స్వామి 6 ముఖాలతో షణ్ముఖుడయ్యాడు. అప్పుడు పుట్టిన ఆ పిల్లాడు 6 ముఖాలు వచ్చి 6 ముఖాలతో 6 దగ్గర స్తన్యపానం చేశాడు. ఈ కృత్తికల దగ్గర స్తన్యం తీసుకున్నాడు కాబట్టి కార్తికేయుడు అని పేరు వచ్చింది దానికి. చూడండి స్వామికి ఎన్ని పేర్లు. స్వామి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆయనే స్వామి అనే మాట ఆయన్నే అంటూ ఉంటారు. తర్వాత గంగాదేవి నుంచి స్ఖలనమయ్యాడు స్వామి కదా. గంగాదేవి వచ్చి నేను భరించలేను అంటూ శ్వేతపర్వతం దగ్గర వదిలేసింది కాబట్టి స్కందుడు అయ్యాడు. ఆయన పేరు గంగాదేవి నుంచి స్ఖలితం అయ్యాడు కాబట్టి స్కందుడు. 6 కృత్తికలు పాలిచ్చారు కాబట్టి కార్తికేయుడు. కృత్తిక కార్తికేయుడు. ఈ విధంగా 6 ముఖాలు ఉన్నాయి కాబట్టి షణ్ముఖుడు. ఇలా రకరకాలన్నమాట ఆయనకి పేరు. అగ్ని సూర్యుడితో సమానమైన తేజస్సుతో వెలుగుతున్నట్టు. ఎందుకంటే మరి అగ్ని సూర్యుడు రెండుతో ఆయన దగ్గర కొంతకాలం తేజస్సు ఉంది కదా, ఆ విధమైన తేజస్సు తో వచ్చాడు ఆయన. తర్వాత అగ్ని భరించాడు కాబట్టి ఆయన్ని అగ్ని సంభవుడు అని కూడా అంటారు. ఎందుకంటే చాలా రోజులు అగ్ని భరించాడు కదా తేజస్సు, అగ్నితో వచ్చాడు కాబట్టి అగ్ని సంభవుడు అంటారు. ఇక 6 ముఖాలేంటి? 6 ముఖాలు పాలు తాగడం కోసమే కాదండి. శివుడికి ఎన్ని ముఖాలు? 5 ముఖాలు ఉంటాయి శివుడికి. 5 ముఖాలు శివుడివి, 1 ముఖం అమ్మవారిది. 6. ఎంత చక్కటి ఇది కదా. 5 ముఖాలు శివుడివి, 1 ముఖం అమ్మవారిది కలిపిటి షణ్ముఖుడు. 6 ముఖాలు ఆ విధంగా స్వామికి వచ్చాయి. వచ్చి పైగా రంగు ఎలా ఉందిట? శివుడిది తెలుపు రంగు, అమ్మవారు అరుణాం కరుణాం తరంగితాక్షి ఎరుపు. కాబట్టి ఎరుపు తెలుపు కలిపిన బంగారు రంగులో ఉన్నట్ట స్వామి. అలా మెరిసిపోతుంటే వెంటనే పార్వతీదేవి కూడా వచ్చి ఆ కుమారుణ్ణి తీసుకుని లాలించి కైలాస పర్వతానికి తీసుకెళ్ళి. ఇక్కడ పెద్దవాళ్ళు చెప్తారు ఏంటంటే 6 ముఖాలు ఒక్కొక్కదానికి ఒక్కొక్క గుర్తు అని చెప్తారు. ఏంటి అంటే అంటే ఒక్కొక్క ముఖము ఒక్కొక్క దానికి గుర్తు. మొదటి ముఖం ఆయన మయూర వాహనం అంటే నెమలి వాహనం మీద తిరిగేటప్పుడు ఆయన విలాసంగా వెళుతూ ఉంటే ఆ విలాసం చూపించే ముఖమట. మయూర వాహనంపై కేళీ విలాసం ప్రదర్శించే ముఖం మొదటిది. రెండవది పరమేశ్వరుడితో వేదాంత చర్చలు చేసేది. పరమేశ్వరుడితో తండ్రితో వేదాంత చర్చలు చెప్పి తండ్రికి గురువయ్యాడండి. అంత గొప్పవాడు షణ్ముఖుడు. అలాంటి చేసేది 2వ ముఖం. ఇక 3వ ముఖం రాక్షస వధ చేస్తుంది. అంటే ఎంత శూరత్వంగా ఉంటుంది అనమాట, అలాంటి ముఖం అనమాట. ఇక 4వది శరణాగత రక్షణ మనం చేసేది. ఎవరి శరణం అంటే వాళ్ళని కాపాడేది. ఇక 5వది దేవసేనాధిపతిగా ఉండేది శూలాయుధ పాణి. ఆయన ఎప్పుడు దండాయుధ పాణి, శూలాయుధ పాణి అంటారు. శూలం పట్టుకుని ఉంటాడు, వేల్ కదా, వేల్ మురుగన్ అంటారు, పట్టుకుని ఉంటాడు కాబట్టి అది 5వది. ఇక 6వది మనకి కావలసిన లౌకికమైన సుఖాలన్నీ ఇస్తూ మన కోరిన కోరికలు తీర్చే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఇలాగా 6 ముఖాలతో ఉన్నాడు అని ఇంకొకసారి చెప్తాను. ఒకటి మయూర వాహనం మీద కేళీ విలాసంగా ఉండే ముఖం, అంటే సంతోషంగా హాయిగా అలా ఉండే ముఖం. రెండవది పరమేశ్వరుడితో జ్ఞాన చర్చలు చేసే ముఖం. మూడవది రాక్షస వధ చేసే ముఖం. 4వది శరణాగత రక్షణ చేసే ముఖం. 5వది దేవసేనాధిపతిగా ఉండే ముఖం. 6వది కోరిన కోరికలు తెరిచే ముఖం. ఈ విధంగా 6 ముఖాలతో షణ్ముఖుడు ఉద్భవించాడు. షణ్ముఖుడిని పూజిస్తే గౌరీ శంకరులు ఇద్దరిని పూజించినట్టేనండి. ఎందుకంటే ఇద్దరికి కలిగిన వాళ్ళ మంగళకరమైన ప్రేమకి అనుగ్రహానికి ఏకైక రూపం కాబట్టి వాళ్ళిద్దరూ సంతోషిస్తారు. అలాగనమాట. ఇక్కడ ఆయన వేలాయుధుడు అంటారు. ఎందుకు అంటే ఇప్పుడు ఆయన పుట్టాడు, ఆయన తారకాసురుణ్ణి సంహరించాలి. అనేక మంది దేవతలు వచ్చి అందరు వాళ్ళ ఆయుధాలు ఇచ్చారు, రకరకాల ఆయనకి వరాలు ఇచ్చారు. మరి రాక్షస సంహారానికి బయలుదేరేసరికి అప్పటికి దేవతలందరూ చెల్లా చెదురుగా అనేక చోట్ల ఉన్నారు. వాళ్ళందరూ వచ్చారు. వచ్చి వాళ్ళందరినీ ఏకం
చేసి అప్పుడు సేనాధిపతిగా ఆయన నిలబడితే అప్పుడు అందరూ భయం లేకుండా వీళ్ళుంటే అప్పుడు ఆయన యుద్ధానికి వెళ్ళాడు. తారకాసురుడు, ఆయనకు అనేక మంది ఆయనకి స్నేహితులు ఉన్నారు, వాళ్ళందరితో యుద్ధం చేసి వాళ్ళని హతమార్చాలి. వెళుతూ ఉంటే సాక్షాత్తు పార్వతీదేవి పిలిచి ఆయనకి ఈ ఆయుధం ఇచ్చింది. అంటే శక్తి అనే ఆయుధం ఇచ్చింది. అమ్మవారే శక్తి స్వరూపం, తన స్వరూపాన్ని ఆ శూలంలో ప్రవేశపెట్టి ఇచ్చి తర్వాత అదే ఎప్పుడు చాలాసార్లు నేను మీతో చెప్తూ ఉంటాను, చిరునవ్వు ఆయనకి వరంగా ఇచ్చినట. అందుకే స్వామి ఎప్పుడూ చిరునవ్వుతూ ఉంటాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మీరు చిరునవ్వుతోనే చూస్తారు. ఎందుకంటే అందుకు మనకి ఆహ్లాదంగా ఉంటుంది ఆయన చూస్తే. అంటే మిగతా దేవతల గురించి నేను మాట్లాడట్లేదండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చూడగానే మనకి ఆనందం వచ్చేస్తుంది. ఎందుకంటే మన మాటలు ఆయన వింటున్నట్టు, ఆయన చిరునవ్వు నవ్వుతున్నట్టు తెలియని ఆహ్లాదం. ఎక్కడైనా సరే నవ్వుతూ ఉన్న వాళ్ళ ముఖం చూస్తే మనకి కూడా హాయిగా ఉంటుంది కదా, అలాంటి ఆహ్లాదాన్ని కలిగిస్తాడు స్వామి. తర్వాత వెళ్ళాడు, యుద్ధం చేశాడు. దీనికి ఇక ఆయన వాహనం గురించి రకరకాల కథలు ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా పురాణాల్లో చెప్తారు. ఇక్కడ ఏంటంటే ఒకళ్ళు ఏంటంటారంటే పరవాణి, ఆయన వాహనం పేరు, నెమలి పేరు పరవాణి అంటారు. అదేమో సూరపద్ముడు అని ఈ తారకాసురుడికి ఒక స్నేహితుడు ఉంటాడు. ఆ స్నేహితుడితో యుద్ధం చేస్తూ ఉంటే ఆ సూరపద్ముడు ఓడిపోయి ఆయనే నెమలిగా మారి నేను వాహనంగా ఉంటాను అని శరణాగతి స్వీకరించాడని, ఆయన వాహనంగా మార్చుకున్నాడని ఒక కథ. ఏది ఏమైనా ఇక్కడ ఏంటంటే నెమలి అంటే ఇక్కడ ఏంటంటే అర్థం రంగులు కదండి. నెమలిలో మనకి బాగా అట్రాక్ట్ చేసేది ఏంటి, కలర్స్ కదా. అది ఇక్కడ అంటే ఏంటంటే స్వామి ఇక్కడ ఒక యజ్ఞ స్వరూపుడుగా ఉండి ఒక కాంతి పుంజాలు వెదజల్లే, అనేక రంగులు వెదజల్లే ఒక ప్రకృతిని ఆయన అధిరోహించి తిరుగుతున్నాడు. ఎందుకంటే చూడండి, ప్రకృతి ఒక్కొక్క సీజన్ లో ఒక్కొక్క రంగులో మనకు కనిపిస్తుంది కదా. మనకి ఇప్పుడు ఎండాకాలం మీరు వెళ్ళారనుకోండి బయటికి, చెట్ల కొండలు అవన్నీ ఆ గ్రీనరీ పోయి బ్రౌన్ గా కనబడుతూ ఉంటాయి కదా. అంత చెట్లు అన్ని ఆకుపచ్చ రంగు ఎక్కడ మనకు కనపడుతుంది, అలాంటి బ్రౌన్ కలర్ లో కనపడతాయి. కొంచెం 4 చినుకులు పండివ్వండి, జూన్ దాటి జూలైలో వెళ్ళండి, కొండలన్నీ ఆకుపచ్చ రంగు ఎత్తాయి కదా. అప్పుడు తెలియని ఇంకొక చాలా అత్యద్భుతమైన రంగులు కనిపిస్తూ ఉంటాయి. అలాగే మీరు చలికాలం వెళితే అది ఇంకొక వేరే కొత్త రకం పూలు, కొత్త రకం చెట్లతో ఇంకొక ఆహ్లాదంగా ఉంటుంది. ఇలాగా రకరకాల రంగులు కూడా మారుస్తూ ఉంటుంది ప్రకృతి. అలా మారుస్తూ ఉండే ప్రకృతిని ఈయన అధిరోహించి వెళుతున్నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అది వెనకాతల ఉండే తత్వార్థం అన్నమాట. ఇక అప్పుడు యుద్ధానికి వెళ్ళాడు, ఆ తారకాసురుణ్ణి తారకాసురుడు ఇదంతా ఆయన మళ్ళీ పార్వతీదేవి పుడుతుంది, పెళ్లి చేసుకుంటుంది, తర్వాత ఇలా స్కందుడు పుడతాడు, ఇవన్నీ అనుకోలేదు కదా ఆయన. ఈ విధంగా వరం కోరుకున్నాడు, కానీ సుబ్రహ్మణ్య చేతిలో మరణించాడు. కానీ ఇక్కడ ఈయన చేసిన గొప్పతనం ఏంటంటే చెల్లా చెదరైన దేవతలందరినీ ఒక చోట చేర్చి తాను నాయకుడై నడిపించి ఆ రాక్షసుడిని సంహరించాడు. తర్వాత ఈయన గురించి చిన్న చిన్న కథలు ఉన్నాయి. ఇప్పుడు మనకి అవి కొంచెం అక్కడక్కడ చెప్పేస్తాను. పార్వతీదేవి ఈయనకి ఎన్నో విద్యలు నేర్పించింది, చాలా అపురూపంగా పెంచుకుంది. అది పెంచుకుంటే ఒక రోజు ఈయన ఆడుకుంటూ అక్కడ ఉన్న ఒక పిల్లతో ఇలా పిల్లిని గిల్లాట బుగ్గ మీద. గిల్లి కాసేపు ఆడుకున్నాడు, వచ్చాడు, వాళ్ళ అమ్మ ఒళ్ళో కూర్చుని వాళ్ళ అమ్మని చూసేసరికి వాళ్ళ అమ్మ బుగ్గ మీద ఘాటు ఉంది, ఇలా రక్తం వస్తుంది. వెంటనే అమ్మ ఇదేంటమ్మా ఇలా రక్తం వస్తుంది అంటే, నువ్వు పిల్లిని గిల్లావు కదా నాన్న, పిల్లిలో నేనున్నాను, అన్నిట్లో ఉంటాను, నువ్వు ఆ పిల్లిని గిల్లితే నాకు దెబ్బ తగిలింది అని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అది గ్రహించి ఇంక జీవితంలో ఎప్పుడు మర్చిపోలేదు. ప్రతి ప్రాణిలో అమ్మ ఉంటుంది అని గ్రహించాట. ఆవిడ కాదండి, అది ఆయన కాదండి, గ్రహించాల్సింది మనం. ప్రతి ప్రాణిలో అమ్మవారు ఉంటుంది అని గ్రహించాట. అదొకటి. అంటే ఆయన ఎలాంటివి ఆయన నేర్చుకుని మనకు నేర్పించాడో ఇక్కడ చెప్తున్నారు. ఇక ఆయన గురించి ఇంకా కొన్ని విషయాలు, ఆయన పేర్లు వాటి గురించి చెప్పుకుందాం. వేలాయుధుడు అంటారు ఆయన. అంటే ఆయన శూలాన్ని ఆయుధంగా కలవాడు. ఆ ఆయుధాన్ని పెట్టే పూజ చేస్తారు. మనకు తెలుసు, మనకంటే ఎక్కువ సుబ్రహ్మణ్య ఆరాధన తమిళనాడులో ఎక్కువగా ఉంటుంది. అక్కడ 6 సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఉంటాయి. ఆ 6టిని 6 ముఖాలుగా భావిస్తారు. షట్ చక్రాలు, ఒక్కొక్క చోటుకి వెళ్తే ఒక్కొక్క చక్రం యాక్టివేట్ అవుతుంది అంటారు. 6 క్షేత్రాలని జీవితంలో చూడాలి అంటారు కదా, 6. అందుకని తమిళనాడు వెళ్తే 6 సుబ్రహ్మణ్య క్షేత్రాలు చూడాలి. తర్వాత స్వామినాథుడు ఇంకొక పేరు ఆయనకి. స్వామినాథుడు అంటే ఇక్కడ ఏంటంటే శివుడికే ప్రణవ మంత్రానికి అర్థం చెప్పినవాడు. శివుడు అడిగేట ఒకసారి, నాకు
నువ్వు చాలా రకరకాలుగా జ్ఞానాన్ని సంపాదించుకున్నావట, ఓంకారానికి చాలా గొప్ప అర్థం చెప్తావట, నాకు కూడా చెప్తావా అని అడిగాడు. నిజానికి ఓంకార స్వరూపమే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. చెప్తావా అంటే అప్పుడు అని నువ్వు మరి నాకు చెప్పాలంటే నువ్వు పైన కూర్చో, నేను కింద కూర్చుంటాను అన్నట్టు. అంటే గురువు గారు ఎప్పుడు పైన కూర్చోవాలి, శిష్యుడు కింద కూర్చోవాలి. సుబ్రహ్మణ్య స్వామిని పైన కూర్చోబెట్టి ఆసనం మీద శివుడు కింద కూర్చుని విన్నట్టు. వింటే ఆయన చెప్పిన ఓంకారానికి అర్థం విని శివుడు అంతటి వాడు పొంగిపోయాడు. ఎవరు? జ్ఞానానికే అధిదేవతైన శివుడు పొంగిపోయాడు. ఆ తర్వాత చెప్పాడు, అంటే పుత్రాదిచ్చే పరాజయం అంటారు కదా అని, నువ్వు అసలు జ్ఞాన స్వరూపుడివి, ఇంక నుంచి కుమారస్వామే అని చెప్పాడు. నిజానికి జ్ఞానం అండి. ఆయన్ని మనం పూజ చేస్తే కోరిన కోరికలు తీరుతాయి, అవన్నీ ఒక మాట. కానీ జ్ఞానాన్ని ఇచ్చి తీరుతాడు. జ్ఞానం మనకు తెలియకుండానే మనలో జ్ఞానం ప్రసరిస్తుంది. ఆ విధంగా చేసేవాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఇక సుబ్రహ్మణ్యుడు అర్థం ఏంటి? బ్రహ్మజ్ఞానం. బ్రహ్మజ్ఞానం తెలిసిన వాడు సుబ్రహ్మణ్యుడు. అందువల్ల ఆయన పేరు సుబ్రహ్మణ్యుడు. ఆయన ఇంకా మురుగన్ అంటారు, ఇంకొక పేరు. అంటే అందమైన వాడు. వాళ్ళు టమిలియన్స్ అందరూ మురుగన్ మురుగన్ మురుగా మురుగా అంటారు కదా, అంటే అందమైన వాడు. ఇక షణ్ముఖుని 6 ముఖాలు ఏవి అంటే షట్ చక్రాలు. మనలో ఉండే షట్ చక్రాలే అవి. అది ఇక గుహ అని, గుహ అని కూడా అంటారు. అంటే మనందరిలో రహస్యంగా ఉండే పరమాత్మ చైతన్యం లోపల ఉంటుంది అందరికి, అది గుహ. ఇక గురు గుహ అని కూడా అంటారు. అంటే శివ తేజస్సు నుంచి ఉద్భవించి జ్ఞాన తత్వం కలిగిన వాడు. ఇలాగ రకరకాలన్నమాట. ఆయన గురించి మాట్లాడాలంటే చెప్తూనే ఉండొచ్చు, అంత గొప్పవాడు సుబ్రహ్మణ్యం. దేవతల సేనాధిపతి. దేవతలందరికీ వీళ్ళందరికీ రాజు ఇంద్రుడు. దేవతల సేనాధిపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. మనకి ఇక ఎక్కడ ఏ కోరిక తీరట్లేదు, చాలా ఇబ్బందుల్లో ఉన్నాము అనుకున్నప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రార్థిస్తే తీరని కోరిక ఉండదండి. కావాల్సింది మీకు నమ్మకం, తర్వాత ఒక పట్టుదల, ఇంకోటి ఏంటంటే ఒక నియమం ఉంటే మీకు అనుకున్న కోరిక తీరుతుంది. దీనికి ప్రత్యక్ష సాక్ష్యం మీ అందరూ ఉన్నా, నేను కూడా. ఆయన నమ్ముకుంటే మీకు తీరని కోరిక ఉండదు అంతే. కానీ ఒక నమ్మకం ఉండాలి, తర్వాత ఒక పట్టుదల, 3 ఒక నియమం. ఆ నియమం ప్రకారం సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థించాలి, అయ్యి తీరుతుంది. అంత చాలా గొప్ప పవర్ ఉంటుంది ఆయన. ఇక ఆయన 2 భార్యలు, వల్లి, దేవసేన. ఇద్దరు మనకి వాటి గురించి కథలు అన్నీ చెప్తూ ఉంటారు. కానీ వెనకాదలు మీకు నేను చెప్పాను, ఎప్పుడైనా భార్య అంటే ఆయనలో ఉండే ఆ శక్తిని భార్య కింద చూపిస్తారు. అంటే శివుడి శక్తి పార్వతీదేవి లాగా, విష్ణుమూర్తి శక్తి లక్ష్మి, బ్రహ్మలో ఉండే శక్తి సరస్వతి లాగా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శక్తి వల్లి, దేవసేన. వల్లి అంటే ఏంటంటే తీగ. తీగ క్రీపర్ అని అర్థం. ఏంటి క్రీపరు? మనలో ఉండే కుండలిని శక్తి 3 అడుగులు ఇలా చుట్టుకుని ఉండి, మన ఎప్పుడైతే ఆ కుండలిని శక్తి పైకి లేచి సహస్రారం వరకు వెళ్తుందో అది వల్లి, అది అన్నమాట. అంటే కుండలిని శక్తికి ప్రతీక వల్లి. ఇక దేవసేన. దేవసేన అంటే దేవతల సైన్యం. దాన్ని ఆయన కదా దేవతల సేనాధిపతి కాబట్టి అలాగా. అంటే అదొక అర్థం. రెండేంటంటే దేవసేన అంటే ఇక్కడ ఇంద్రియ శక్తులు, మనలో ఉండే ఇంద్రియాలన్నీ దేవసేన, వీటన్నిటిని ఆయన అధిపతి వాటికి అన్నట్టు. ఇలాగా ఇంకొకటి పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, మనం విష్ణుమూర్తిని చిన్న పిల్లాడిగా చూడాలంటే ఒక కృష్ణుడు, చిన్న బాలకృష్ణుడు, బాలరాముడుగా అనో చూస్తాం. మరి శివుడిని చూడాలంటేనో మనకు తెలియదు కదా. శివుడు ఇప్పుడు ఎక్కడ మనం బాలశివుడిని చూడం. బాలశివుడిగా మీరు ఆరాధన చేయాలంటే సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి అంట. అది ఏంటంటే ఆ చిన్ని పిల్లాడిలాగా ఉంటాడు ఎప్పుడు, మనం అలా చూస్తాం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కదా. ఈ విధంగా ఉంటుంది. ఇంకా తర్వాత 3 రకాలుగా ఈయనకు పూజ చేస్తారు. ఒకటి షణ్ముఖుడుగా 6 ముఖాలతో ఉన్నట్టు చేస్తారు. 2 సర్పాకారంలో పూజ చేస్తారు. 3 కుండలిని శక్తిగా పూజ చేస్తారు. ఇక సర్పాకారంలో ఎందుకు పూజ చేస్తారు అంటే, ఒకసారి సనక సనందనాదులు వచ్చారు. ఈయన పార్వతీదేవి ఒళ్ళో కూర్చున్నాడు చిన్నవాడు. వాళ్ళు ఎప్పుడు పిల్లల్లా పసివాళ్ళలాగా ఉంటారు, బట్టలు అవి వేసుకోరు, చిన్ని పిల్లల్లాగా తిరుగుతూ ఉంటారు. వాళ్ళని చూసి ఈయన నవ్వాడు. నవ్వితే వాళ్ళేమి తప్పు పట్టుకోలేదు, కానీ పార్వతీదేవి కోపం వచ్చింది. వాళ్ళు మహానుభావులు, వాళ్ళందరూ బ్రహ్మ మానస పుత్రులు, వాళ్ళని చూసి ఎందుకు నవ్వావు, అది చాలా తప్పు కదా, అందుకని దీనికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని చెప్పింది. తల్లికి కొడుకు లేకపోతే మనం తేడా ఉండదండి. జగన్మాత లలిత త్రిపుర సుందరి
అనేసరికి వెంటనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సిగ్గుపడి, నేను తప్పు చేశానమ్మా, నాకు చాలా సిగ్గుగా ఉంది, దీనికి నేనేం చేస్తున్నానంటే ఒక పాముగా మారిపోతున్నాను, మారిపోయి నేల మీద పాకుతూ వెళ్ళి నేను తపస్సు చేస్తాను, అదే నా ప్రాయశ్చిత్తం అని ఆయన పాముగా మారిపోయి నేల మీద అలా బండల్లో వాటిల్లో పాకుతూ వెళ్ళి ఒక చోట ఉండి తపస్సు చేసి సిద్ధి పొందాడు. ఆ చోటే మోపిదేవి మన కృష్ణా జిల్లాలో ఉంది, అది అక్కడ ఆయన సిద్ధి పొందాడు. అది ఆయన తపస్సు చేసిన చోటు, అంత గొప్ప క్షేత్రం అది. అందుకని ఆయన సర్పాధి దేవత అయ్యాడు. సర్పాదేవతే కాదండి, నేల మీద పాకే ప్రతి దానికి ప్రతీక ఆయన. ఏదైనా సరే పాకేది తిరిగేది ఇలాంటి వాటి అన్నిటికీ ఆయన ప్రతీక. అందుకే ఆయన సంతానానికి ప్రతీక అంటారు. సంతానం లేని వాడికి ఎలాగా అంటే మగవాళ్ళ స్పర్మ్ వాళ్ళ వీర్యంలో ఆయన వాటి మీద కూడా ఆయనకి కంట్రోల్ ఉంటుంది. అందుకని సంతానం లేని వాళ్ళు ఆయన్ని ప్రార్థిస్తే సంతానం కలుగుతుంది అంటారు. తర్వాత ఆయన ఎప్పుడు కొండ మీద ఉండడానికి చూస్తాడు, పర్వతాల మీద ఉంటాడు ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. కొండలు, ఎందుకంటే ఆయనకి ప్రతి కొండ శివలింగంలా కనిపిస్తుంది, అందుకని ఆ కొండలకి కొండల మీద ఆయన ఉంటూ ఉంటాడు అంటారు. ఇక ఇంకొకటి ఏంటంటే 6 ముఖాలు అంటే 6 ఋతువులు అని ఇంకొకళ్ళు పెద్దవాళ్ళు రకరకాలుగా చెప్తారు. 6 ముఖాలు అంటే 6 ఋతువులు. తర్వాత ఆయనకి 12 చేతులు ఉంటాయి, ఆ 12 చేతులే 12 నెలలు అంటారు. ఏదైనా కానీ గాక శివ పార్వతులకి పుత్ర సౌఖ్యం ప్రసాదించాడు స్వామి. కాబట్టి ఆయనకే వాళ్ళిద్దరికీ ఇచ్చినవాడు, ఆది దంపతులకి మనందరికీ పుత్ర సౌఖ్యాన్ని ప్రసాదిస్తాడు. కాబట్టి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రార్థించిన, ఆయన గురించి తలుచుకున్న, ఆయన కథలు విన్న మనందరికీ పుత్ర సౌఖ్యం కలగడమే కాకుండా ఆయురారోగ్యాలు కలుగుతాయి, అందరం చివరికి స్కాందలోకాన్ని చేరతాము అని స్వయంగా వాల్మీకి మహర్షి ఆయన రాశాడన్నమాట. ఇక ఈ కథ అంతా ఎందుకు చెప్తున్నాడు? గంగానది కథ కదా చెప్పాలి, మరి ఇదంతా ఎందుకు చెప్తున్నాడు విశ్వామిత్రుడు? ఇది మనం ఆలోచించాలి. ఒకటి, గంగ త్రిపద ఎందుకు అయ్యింది, 3 లోకాలు అడిగిన దానికి అది చెప్తూ చెప్పాడు, ఓకే. రెండవది ఏంటంటే ఈ సుబ్రహ్మణ్య కథ, ఆయన జననం అనేది కేవలం గురువు గారి ద్వారానే తెలుసుకోవాలి. ఎందుకంటే అంత మంత్రస్వరూపుడు, ఓంకార స్వరూపుడు, ఎలా పడితే అలా కాదు, కేవలం గురువు గారు చెప్తే వినాలి అంటారు. ఇక మూడవది, ఇక్కడ మానవ మాతృడిగా శ్రీరామచంద్రుడు ఉన్నాడు, ఒక రాక్షస వీరుణ్ణి చంపడానికి వెళ్తున్నాడు. ఆయనకి అస్త్ర సంపద ఇచ్చాడు, ఇంకా మానసిక శక్తి, దైవ బలం ఈయనకి కావాలి. అది కావాలంటే సుబ్రహ్మణ్య స్వామి శక్తి ఆయనలో ప్రవేశించాలి. కాబట్టి ఆయన్ని కూర్చోబెట్టి ఈ వంకతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కథ చెప్పాడు. అందుకని చెదిరిన దేవతలందరినీ కుమారస్వామి ఎలా కూడగట్టుకుని వెళ్ళి తారకాసుర సంహారం చేశాడో, అదే విధంగా ఇక్కడ శ్రీరామచంద్రమూర్తి చెదిరిపోయి వానరులుగాను అక్కడ ఇక్కడ పుట్టిన దేవతలందరినీ కూడగట్టుకుని ఒక దేవసేనాధిపతిలా ఆయన ఎలా వెళ్ళాడో ఈయన కూడా అలాగే వెళ్ళి రావణాసుర సంహారం చెయ్యాలి. కాబట్టి అందుకని ఈయనకి అలా చెప్పాడు. అందుకంటే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శక్తి ఏదైతే ఉందో ఈయనలో ప్రవేశించాలి. దేవశక్తి కావాలండి అలాంటి రాక్షస వీరుణ్ణి చంపాలండి. కాబట్టి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కదా అందుకని చెప్పాడు. ఆయనకి చెప్పడం కాకుండా ఈ విధంగా ఈ తెలుసుకుని మనందరం కూడా ధన్యులం అయ్యాం. ఇదండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జననము. తర్వాత మనం ఒకసారి మన చదువుకుని మనం ఒకసారి మనం 3 సార్లు శ్రీరామ జయ రామ జయ జయ రామ చదువుకుని ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తన చెప్పాలి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం మారుతిం నమత. మళ్ళీ గారు చిన్న డౌట్ అడగనా? చెప్పండి. అగ్నిదేవుడు శివుడి తేజస్సుని కూడా భరించలేకపోయాడని అర్థం చేసుకోవాలా ఇక్కడ? అప్పుడు గంగలో వదిలిపోయా అంటే గంగా నదిలో వదిలిపెట్టాడనే, అంటే భూదేవి కూడా పట్టుకోలేకపోయింది శివుని తేజస్సు. మళ్ళీ వచ్చి అగ్నిదేవుడు ఆయనకి వాయువు సహాయం ఉన్నా కూడా పట్టుకోలేకపోయాడు, అంతేనా? పట్టుకున్నాడు, అగ్నిదేవుడి దగ్గరే ఉండిపోయింది చాలా రోజులు.
ఆహా. తర్వాత గంగా నదిలో వదిలేశాడు. పార్వతీదేవి అంశగా ఉన్న ఆ సరస్సు, పార్వతీదేవి అంశ ఆ సరస్సులో మాత్రమే, ఆ సరస్సు మాత్రమే పట్టుకోగలిగింది ఆయన్ని. అక్కడే ఆయన ఈయన ఎందుకు వదిలిపెట్టాడని డౌట్ అగ్నిదేవుడు. అడిగారు వాళ్ళు, బ్రహ్మ వెళ్ళి అడిగాడు, ఇప్పుడు ఇంకా నీ తేజస్, ఆ శివుడి తేజస్సును వదిలే, మాకు అబ్బాయి కావాలి. ఆహా, అట్లానా. ఓకే. రాక్షస సంహారం కోసం. సంహారం కోసం. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారమ్మా. చెప్పమ్మా. ఈ రోజు ఉదయం మా మాతృభూతి తోటి సరిగ్గా ఈ కుమార సంభవం గురించి కొన్ని డౌట్స్ అడిగానమ్మా. చెప్పమ్మా. మా అమ్మగారు కొన్ని వివరించారు, కానీ మీరు వివరిస్తుంటుంటే నిజంగా నాకు ఎంత ఆనందం అయిపోయిందోనమ్మా. అదేంటంటే అది ఎక్కడెక్కడ డౌట్స్ ఉన్నాయో డౌట్స్ అంతా క్లియర్ అయిపోయిందమ్మా. చూసారా, అదే దేవుడి సంకల్పం అండి, మనం మౌనం మాత్రం. అసలు ఈ రోజు మంగళవారం ఇది అని కూడా గుర్తులేదు. ఉదయం ఏదో డౌట్ వస్తే అడిగితే ఆమె చెప్పారు. తర్వాత మీరు మెసేజ్ లో పెట్టినప్పుడు చూసి ఇవాళ మంగళవారమా, మీరు కూడా సేమ్ అదే చెప్తారు అనగానే నిజంగా చాలా ఆనందం అనిపించిందమ్మా. చాలా 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 ధన్యవాదాలమ్మా. మీరు అసలు క్యాలిక్యులేట్ చేసినట్టే అలా వచ్చేస్తూ ఉంటాయి. అంటే ఆ రోజు అంటే అదంతా చాలా 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 బాగుంది. విశ్వామిత్రుడు రాముడికి లక్ష్మణుడికి ఎలా మీరు మాకు చెప్తుంటే నేను అలా వింటున్నాను. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఎంత బాగా చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పమ్మా శ్రీదేవి. మా 6 ముఖాలు అన్నారు కదా, 6 దేవాలయాలు అన్నారు కదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి. ఆ దేవాలయాల పేర్లు ఏంటమ్మా, ఎక్కడున్నాయి? అవన్నీ తమిళనాడులో ఉన్నాయి. నేను మీకు రాస్తా, ఎందుకంటే మనం పలికిన కొంచెం పేర్లు కష్టంగా ఉంటాయి, తమిళ పేర్లు కదా. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. చాలా బాగుందమ్మా. అలాంటి తిరుపారం అలాంటి మనం పలకలేము, కొంచెం కష్టంగా. అదే తెలియదు, అందుకే అడిగాను. థ్యాంక్స్ అమ్మా. మళ్ళా మనకి సమయం దొరికినప్పుడు నేను ఇలాగే ఆ క్షేత్రాల గురించి చెప్తాను. ఆ తర్వాత మనందరం చదువుకున్న సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం, అది మంగళవారం మనం చదువుకుంటూనే ఉన్నాము. ఆ భుజంగంలా వెళ్లే ఆ స్తోత్రం, అది చాలా గొప్ప స్తోత్రం, చాలా మహిమ గల స్తోత్రం. దాని గురించి మనం ఇది మళ్ళా ఇంకొకసారి కూడా, అంటే కొంతమంది అప్పుడు లేరు కాబట్టి నేను మళ్ళా ఒకసారి చెప్తాను. చాలా మహిమండి అది. మీరు నియమంగా చేస్తే జరగని, మీకు తీరని కోరికలు ఉంటాయి. ఎంత మందికి నేను ప్రత్యక్షంగా చూశానంటే, నేను నాకు జరిగాయి అలాంటి ఎన్నో నిదర్శనాలు. ఎంతో మందికి చేశారు, అందరికీ జరిగాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చాలా మహిమ, కాకపోతే కొంచెం జాగ్రత్తగా మనం నియమంగా చేసుకుంటూ. చెప్పండి అమ్మా, మళ్ళీ చేసుకుంటాం అందరం. మేము లేము, వెళ్ళలేదు. ఒక్కసారి చెప్పండి అమ్మా, మీకు వీలున్నప్పుడు. శైలజ. అమ్మ నమస్తే అమ్మ. గురుముఖంగా విశ్వామిత్రుడు గురుముఖంగా సుబ్రహ్మణ్యుడి జన్మ వృత్తాంత తెలియాలి అని చెప్పి రాముడికి చెప్పారు కదమ్మా. అలాగే మీ ద్వారా మాకు సుబ్రహ్మణ్యుడి జన్మ వృత్తాంతం గురు ద్వారానే తెలిసిందమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. వల్లి గారు, ఇది గంగా నది 3 లోకాలుగా ఇది అన్నారు కదా. ఒకటి హిమాలయాల్లో పుట్టింది కాబట్టి, ఒకటి హిమాలయాలు, రెండోది దేవతలు అడిగి తీసుకొని వెళ్ళారు స్వర్గము, మూడోదండి అది 3వ లోకం. ఓకే ఓకే, బాగుందండి. 3 చోట్ల 3 లోకాల్లో ఉంది. కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అదే అవన్నీ పేర్లు అవన్నీ రాసుకోలేకపోయామండి. కొన్ని రాయాలి. చాలా పేర్లు చెప్పారు కదా మీరు, స్కందుడని, శరవణుడని, సుబ్రహ్మణ్యుడు అని, వేలాదుడు అంటే వేలాయుధుడు, స్వామినాథుడు, ఇలా చాలా ఉన్నాయి కదా ఆయనకి. ఒకసారి కుదిరినప్పుడు లిస్ట్ అవుట్ చేయరా వీలైనప్పుడు? మీరు చాలా చెప్తాను.
అమ్మ రోజు సుబ్రహ్మణ్య స్తుతి సుబ్రహ్మణ్యాష్టకం చదువుతూ ఉంటాం కానీ ఇంత సుబ్రహ్మణ్య స్వామి గురించి ఇంత ఉందని తెలుసుకున్నాం, మీ ద్వారానే తెలుసుకున్నాం. అదే గురుముఖంగా విశ్వామిత్రుడు ఎలా అయితే రామలక్ష్మణులకు చెప్పారో మీ ద్వారా మేము తెలుసుకున్నాం అమ్మ. చాలా సంతోషంగా ఉంది, చాలా చక్కగా చెప్పారు. మళ్ళీ మళ్ళీ ఇది చదువుకుంటూ మేము రాసుకుంటూ మళ్ళీ జాగ్రత్తగా మనసులో అది నింపుకుంటాం. అది మీ అందరికీ ఒక మనవి నాకు ఏంటంటే, ముఖ్యంగా మన వైజాగ్ గ్రూప్ వాళ్ళకి ఎవరైనా ఒకళ్ళు మీలో లేదంటే 2-3 రాసినా పర్వాలా. ఇప్పుడు ఈ రోజు ఏ క్లాస్ లో మీరు విన్నది అర్థమైంది ఒక చిన్న ఒక 10 లైన్లలో రాసి గ్రూప్ లో పోస్ట్ చేయండి. మాకు బాంబేలో రాజలక్ష్మి గారు చేస్తున్నారు అలాగా. అలాగే మీలో కూడా ఎవరైనా సరే, ఎవరు 2-3 రాసినా పర్వాలా, అర్థమైంది. దాంతో ఏంటంటే ఎవరైనా ఏదైనా మిస్ అయిన వాళ్ళు చూసుకుని చదువుకుంటారు. తప్పులుంటే నేను కరెక్ట్. అది ఎవరైనా వాలంటీర్ ప్రయత్నిస్తాం తప్పకుండా. శుభా గారు చేస్తున్నారు కదండి. ఏమ్మా? శుభా గారు అదే కదా శుభా గారు చెప్తున్నారు రాయడం. శుభా గారు ఇంకా చెప్పలేదు, ఈ రోజు లేరు ఆ గ్రూప్ లో, వెయిట్ చేస్తున్నాను. నాకు మెసేజ్ పెట్టారు, గెస్ట్లు ఉన్నారు. ఓకే ఓకే. ప్రతిరోజు భుజంగ స్తోత్రం చదివితే మంచిదా, అష్టకం చదివితే మంచిదా వల్లి గారు? ఏదైనా పర్వాలేదండి, ఒక నియమం పెట్టుకోండి. ఏదైనా ఒకటే నమ్మకం పెట్టుకుని ఒక్క దాని మీద వెళ్ళిపోవాలి. కరావలంబ స్తోత్రం ఉంది, భుజంగం ఉంది, ఏదైనా సరే. మంగళవారం ముఖ్యం అండి, షష్ఠి ముఖ్యం. అలా పెట్టుకోవాలి. ఒక మంగళవారం చేయాలి లేదా షష్ఠి రోజు చేయాలి. ఇవన్నీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇష్టమైన రోజు. అంటే ప్రతి మంగళవారం కదా, ఎన్ని మంగళవారాలు అట్లా. ఓకే, ఇప్పుడు ఈ రోజు మంగళవారం కదా, అలా మంగళవారాలన్నీ చేయొచ్చు. లేదా ప్రతి షష్ఠికి చేయొచ్చు. అలా ఒక నియమం మీ అంతటా మీరు పెట్టుకుని ఒక స్తోత్రాన్ని పట్టుకోవాలి. థ్యాంక్ యూ వల్లి గారు, చాలా బాగా చెప్పారు ఇవాళ. చాలా చాలా బాగా చెప్పారు, చాలా విషయాలు చెప్పారు. నమస్కారం వల్లి గారు. నమస్కారం అండి. చాలా చాలా ఒకే ఒక్క మాట, అద్భుత, ఇంకో మాట లేదు ఇక. చాలా గొప్పగా చెప్పారు. సుబ్రహ్మణ్య ఉత్పత్తి చాలా మహా పవిత్రమైనది, అది వింటే చాలా గొప్పది. చాలా బాగా చెప్పారండి. వెరీ వెరీ నైస్. చాలా తెలియనివన్నీ తెలుసుకున్నాం. థ్యాంక్ యూ. చాలా బాగున్నాయండి, చాలా బాగున్నాయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. దాన్ని రైటప్ వచ్చిందమ్మా, చదివారా మీరు? కళ్యాణం మీద రైటప్ వచ్చింది, చదివారా? అది నేనే రాశాను, కళ్యాణం మీద రైటప్ అంతా కూడా. అదే నృత్య రూపకం రామాయణం మీద. అది తెలుగులో ఉంది, మరి నువ్వు చదివావో లేదో మరి నాకు తెలీదు. మాకు పెట్టండి బద్రి గారు, అది మేము చదువుతాం. మేము ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాం, మాకు అందవు మీ రైటప్లు అన్ని. మాకు పెట్టండి ప్లీజ్. పెట్టండి. శ్రీరామనవమి నాడు మంచి కళ్యాణం జరిగిందండి. ఆ కళ్యాణం జరుగుతూ చాలా అద్భుతంగా విజయవాడ నుంచి మాస్టర్ అన్నమాట ఒక 27 మంది తెచ్చుకుని ట్రూప్ తో తీసుకొచ్చి చేశారు. చాలా మంచి ఆహార్యం, మంచి కళాకారులు చాలా బాగా చేశారు. మొత్తం సమగ్రంగా రామాయణాన్ని 2.5 గంటల్లో చూపించారండి. అది అద్భుతంగా ఉందన్నమాట. అది చూసి మీ ఇద్దరం చూసాం, నేను అమృతవల్లి చూసి ఒక చిన్న స్కిట్ రాసి అందరికి పంపించాను. చాలా మంది రాలేకపోయారు కదా దానికి, అందుకోసం అది పంపిస్తారండి, అమృతవల్లి పంపిస్తారు, చదవండి, బాగుంది. ఇప్పుడు మనం రామాయణం అంతా మనకు తెలిసిన కథే, కానీ మనం అన్ని లాజిక్ తో చదువుతున్నాం. ఆ లాజిక్ మీరు ఎక్కడికక్కడ ఎందుకంటే మళ్ళీ మర్చిపోతాం. మనం తాటకి అనే దానికి లాజిక్ చెప్పుకున్నాం, సుబాహుడికి లాజిక్, లాజిక్ ఇలా చెప్పుకున్నాం కదా. అలాగే గంగా ఈ కథ ఎందుకు చెప్తున్నది, ఇప్పుడు మీరు మెయిన్ అది రాసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పాను కదా, మీ దగ్గర రామాయణ రహస్యాల పట్టు అది వెంటనే రాసుకోండి, లేకపోతే మనం మర్చిపోతాం.
నృత్య రూపకంలో బల అన్ని చెప్పారండి స్టార్టింగ్ నుంచి. మేము ముందు ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టి మీరు చెప్తున్నారు కదా, అది చూస్తుంటే అంతా కళ్ళకు కట్టినట్టుగా అనిపించింది. వచ్చారండి మీరు ఆ రోజు? వచ్చాను, త్వరగా వెళ్ళిపోయాను. అంటే మొత్తం చూసాను కానీ అదే చాలా బాగుంది. చాలా సంక్షిప్తంగా ఆయన చాలా బాగా చేశారండి అందరు. ఏంటండి ఆర్టికల్ చదివా పంపించాను. లేదు, ఎందులో పంపించారు అడగబోతుంది. అంటే మన సుబ్రహ్మణ్యం గారు పంపించారు, ఆయన అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తానన్నాడు. మరి ఎవరికి వచ్చిందో తెలియదు నాకు. అంటే ఏ గ్రూప్ లో పెట్టారు మరి? వల్లి గారు పంపిస్తారు ఇప్పుడు రెండింటిలో. అలాగే నేను ఎక్స్పెక్ట్ చేశాను, నాకు మీరు వచ్చారని తెలిసింది. నేను పెడతాలే. బాగుంది. నేను కలలేకపోయాను, మీరు వచ్చారని తెలిసింది నాకు. కానీ నేను హర్రీతో గబగబా వెళ్ళిపోయాను అనమాట. ఇంకా నేను ఎక్స్పెక్ట్ చేశాను. లాస్ట్ టైం కూడా రాశారు కదా బద్రీనాథ్ గారు, కానీ చాలా బాగా చేశారండి వాళ్ళు. అసలుకి ఎంత బాగా అనిపిస్తున్నారు, చాలా బాగుంది. అంతా కవర్ చేశారు అసలుకి మొత్తం రామాయణాన్ని. కానీ వల్లి గారు ఒక చిన్న డౌట్ వచ్చిందండి. అంటే పట్టాభిషేకం అప్పుడు విశ్వామిత్రుడు ఉంటారండి, అప్పుడు వశిష్ఠుల వారు అన్నట్టు అక్కడ పట్టాభిషేకం, రామ పట్టాభిషేకం అప్పుడు వశిష్ఠులు అదే వశిష్ఠులు, విశ్వామిత్రుడు ఉండరు, వశిష్ఠులు. అదే అనుకున్నా. మళ్ళీ అక్కడ చూపి రామాయణంలో ప్రత్యేకత ఏంటంటే పాత్రలు అలా వచ్చి అలా వెళ్ళిపోతారు, చివరి వరకు ఉండరు. మనకి భారతంలో అలా కాదు, మొదట వచ్చిన భీష్ముడు చివరి వరకు ఉంటాడు. కానీ ఇక్కడ పాత్రలు అలా వచ్చే మధ్యలో వెళ్ళిపోతాయి అవసరం అవ్వగానే. ఓకే, సీతారామ కళ్యాణం ఇప్పుడు చేయించాక ఇక విశ్వామిత్రుల గారు వెళ్ళిపోతారు అనమాట హిమాలయాలకి. సత్యవతి, కౌశికీ నది అదే బాగుందండి, చాలా బాగుంది. షణ్ముఖ మళ్ళీ ఒకసారి చెప్పాలి అది వల్లి గారు, ఇటు రాస్తూ ఇటు షణ్ముఖ జననము చాలా బాగుంది. కొంచెం నెక్స్ట్ టైం కొద్దిగా మళ్ళీ ఒకసారి రిపీట్ చేయరా చిన్న లాస్ట్ లో. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. బాగుంది, చాలా బాగుంది వల్లి గారు. నాకు ఫస్ట్ టైం ఇవన్నీ అర్థమవుతున్నాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫస్ట్ ఓన్లీ మంగళవారం చేస్తాం పూజలు అంటే, కానీ ఈ జననం గురించి ఇంత తెలియదండి, ఈ రోజే తెలుసుకున్నాను. చాలా బాగుంది. మంగళవారం ఆయనదే అది తెలుసండి. షష్ఠి రోజు ఆ రోజు వెళ్ళి పొద్దున్న 4 కల్లా పూజలు చేస్తారు అన్ని తెలుసు. కానీ రీజన్ అంటే ఆ వేలాయుధం మేము మొన్న తిరువన్నామలలో ఒక టెంపుల్ కి వెళ్తే ఆయనది వేరేగా ఉంది. వేలాయుధం చూసి ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుకున్నాం, లేకపోతే ఏదో అనుకున్నాము. వేలాయుధం చూసే ఆయన్ని ఓకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుకున్నాం. బాగుందండి క్లాస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వల్లి గారు. థ్యాంక్స్ అమ్మా. నియమం అంటే ఒకసారి చదవాలా మంగళవారం 2-3 సార్లు అట్లా మనం అనుకోని చదవాలా? ఓన్లీ వన్స్. ఓకే. అందుకే ఈ తమిళియన్స్ వట్రివేలు మురుగనికి హరోం హర 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 అంటారు. హరుడు ప్రీతి అన్నమాట స్వామికి ఎక్కువగా, తండ్రి శివుడు అని అంటే నాకు అనిపించింది. అది చివరికే జస్ట్ నార్మల్ గా ఈ అందరి గుడిలో ఎక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళినా ఈ మటుకు తప్పకుండా వాళ్ళు వట్రివే మురుగన్ కి హరోం హర అంటారు. ఆ వేళ్ళు ఎక్కువగా శక్తి, పార్వతీ శక్తి మీరు చెప్పింది అది చాలా ముఖ్యం స్వామి దీనికని చెప్తారు. అదే మళ్ళీ ఓం నమ శివాయ. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి. మీరు వచ్చి మీరు విన్నారంటే మేము సాయిబాబా వారికి వినిపించినట్టే. మేము అయ్యి బాబాయ్ కాదండి, సాయిబాబా గారికి వినిపించింది అయితే లేదండి. నమస్కారం అండి. నమస్కారం. చాలా బాగా చెప్పారు వల్లి గారు. వెరీ వెరీ నైస్. చాలా బాగుంది. ఎన్నో తెలియని పేర్లు తెలియనివి అవన్నీ మీరు చక్కగా వివరించి మా అందరికి కొంచెం అర్థమయ్యేట్టు చాలా బాగా చెప్పారండి. చాలా బాగా. ఆవిడ 5-6 రామాయణాలు చదువుతుందండి. 5-6 రామాయణాలు మొత్తం చదువుకుని సమగ్రంగా నోట్స్ రాసుకుంటుంది. అదే ఆవిడ చేసిన పుణ్యం మాకు కొంచెం అట్లా ఇస్తున్నారు మీరు. అది మమ్మల్ని కూడా పుణ్యాత్ములు చేస్తున్నారు. అంతకన్నా ఇంకేం లేదు, ఇంకేం మాట లేదు. అందుకని అన్న అద్భుత, ఇంకో మాట లేదు. చాలా చాలా బాగా చెప్పారండి. చాలా ద్వారా స్వామికి నివేదించండి, స్వామి ఆశీస్సులు ఇప్పించండి. సంధ్య గారు ఎప్పుడైనా సరే మనం సుబ్రహ్మణ్య స్వామికి కనుక మీరు పూజ చేసిన ఆయన వేలాయుధంతో ఉండేలా చూసుకోవాలి. వేలాయుధం
కుక్కి సుబ్రహ్మణ్యం వెళ్ళామండి. కుక్కి సుబ్రహ్మణ్యం కూడా చాలా పవర్ఫుల్. అది ఏంటంటే ఆ కర్ణాటకలో ఉంటుంది. తర్వాత ఏమో స్వామి నాగపడగ స్వామిది అక్కడ శివలింగం నాగపడగ, దానికి ఎక్కువ నాగస్వరూపంతో స్వామిని పూజ చేస్తారు అక్కడ. అన్ని దోషాలు అవి పోతాయి, ఇవన్నీ దోషాలు ఏమన్నా ఉంటే పోతాయి అని చాలా మంది మహామహులు వెళ్ళి అక్కడ పూజ చేసుకున్నారు. చాలా చాలా నిదర్శనాలు, చాలా గొప్ప క్షేత్రం అది. అవునండి. అది మటుకు అది చూసి వచ్చాము. అది చాలా బాగుందండి. అది కుక్కి సుబ్రహ్మణ్యం. అది కుజ దోషం ఉంటుందండి. కుజ దోషం ఉన్న కుజ దోషం ఉన్న వాళ్ళు అక్కడికి. స్వామి కలుపుకున్న మంగళవారం ఆయన పెట్టుకున్న నియమం ఇవన్నీ పోతాయి. అదే చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. వల్లి గారు, చిన్న డౌట్ అండి. మీరు ఇందాక భారతంలో భాగవతంలో కూడా మనం చెప్పుకున్నాము కొంచెం కొంచెం అదే భారతంలో, కానీ అది కూడా అప్పుడు కూడా ఇలాగే చెప్పారు కదా, అంటే ఏం చేంజ్ ఏం లేదు కదా, అంటే కొద్దిగా తేడా ఉంటుంది అని అన్నారు కదా. కొంచెం తేడా ఉంది. ఆయన పుట్టగడం అంత దాని గురించి యుద్ధానికి వెళ్ళడం అంత ధర్మరాజుకి చెప్తారు. అంటే ధర్మరాజును కూడా ఆయన మన సుబ్రహ్మణ్య స్వామి దీవెనలు కావాలని ధర్మరాజు కూడా చెప్తారు. తేడా. అచ్చా డిఫరెన్స్ అంటే వింటూ రాయటం అప్పుడు కూడా ఇలాగే కదా మనం చెప్పారు. జననం సుబ్రహ్మణ్యం ఎక్కడ తేడా ఉంటుంది అన్నది నాకు అర్థం కాలేదన్నమాట. అంటే అక్కడ అంటే కొంచెం తేడాగా చెప్పారంటారా, వేరుగా చెప్తారా? కొద్దిగా తేడా. మిగతా అంతా కథంతా ఇదే కదండి. శివ తేజస్సుని ఇలా చేయటము అదంతా మొత్తం ఆ సరస్సులో చివరికి సరస్సులో ఇది అవ్వటము ఇదే కదా. అదే అన్నారు ఇందాక, అది ఎక్కడ అని ఆలోచిస్తున్నాను అనమాట. అప్పుడు కూడా ఇలాగే విన్నాను అని, కానీ ఇంకా ఆ డిఫరెన్స్ ఎక్కడ కొద్ది తేడా అంటే ఎక్కడ వస్తుంది అన్నది అర్థం కాలేదన్నమాట. అంతే. కానీ ఇంకా ఈ పేర్లు ఇవన్నీ చాలా ఎక్కువ చెప్పారు ఈ రోజు. వల్లి గారు చాలా చాలా ఏళ్ల నాడు మన ఈయన చాగంటి కోటేశ్వరరావు గారు ఇక్కడ మన సాయి ప్రేమ్ లో ఉపన్యాసం చెప్పడానికి ప్రవచనం కోసం వచ్చారు. అప్పుడు ఒక ఫ్రెండ్, నాకు తెలిసిన ఒక ఫ్రెండ్, సంతానం కోసం ఏం చెయ్యాలండి అని చెప్పి ఆవిడ అడిగిన క్వశ్చన్ కి ఆయన రామాయణంలో కుమారస్వామి ఉత్పత్తి, కుమార ఉత్పత్తి అది చదవండి, షణ్ముఖోత్పత్తి అది చదవండి, అది చాలా పవర్ఫుల్, అది చేసుకో అమ్మా అని అట్లా సలహా ఇచ్చారు అనమాట గురువు గారు. అది గుర్తొచ్చింది ఇప్పుడు మీరు రామాయణంలో మనం చదువుతున్నప్పుడు. ఇదే సర్గ. అదే వెరీ నైస్. అదే ఆ డౌట్ కొంచెం క్లియర్ అయిపోయింది. వెరీ నైస్. ఆయన ఆ రోజు చెప్పారు. అప్పుడు నాకు ఒకసారి అనిపించింది, అదేమిటి కుమార ఉత్పత్తి రామాయణంలో ఎలా ఉంటుంది, రామాయణం అంటే రాముడు కదా, కుమారస్వామి ఎలా వచ్చాడు అక్కడికన్నా, అది ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడు చాలా క్లారిటీగా ఉందండి. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. నంబర్ నేను పంపిస్తాను. అలాగే అండి, తప్పకుండా. వల్లి గారు, ఈ కాళిదాస్ గారు రాసిన కుమార సంభవం రామాయణం నుంచి తీసుకున్నదే అంటారా? వాల్మీకి చదివి ఇన్స్పైర్ అయి రాశారు, కానీ కావ్యం కదా అది. ఇదేమో దీని నుంచి ఆయన ఎక్స్పాండ్ చేసుకుని ఒక కథలాగా, అంటే ఒక స్టోరీ లాగా అల్లుకుని వెళ్ళారు. కానీ మీకు ఒరిజినల్ ఇది. కానీ శివ తేజస్సు ఆయన రూపం అనేసరికి చాలా ఆనందం వేసింది నాకు. అదే కుమారస్వామి గురించి నాకు ఇదే ఫస్ట్ టైం వినడం. చాలా చాలా బాగుంది. అంటే ఇది వాల్మీకి గారు రాసిన రామాయణంలో ఇది ఉన్నదా వల్లి గారు? ఉంటుందా? ఓకే 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 అండి, థ్యాంక్ యూ. చాలా బాగుందమ్మా ఈరోజు క్లాస్. ఎంత బాగుందో. కుమారస్వామి గురించి అదే చాలా వివరంగా చాలా బాగా చెప్పారమ్మా. సర్గ పేరు నంబర్ అది పంపిస్తానమ్మా. మీ దగ్గర ఒరిజినల్ రామాయణం ఉంటే చూసుకోండి. అలాగే. ఎవరో ఒకళ్ళు మీరు తీసుకుని, ఇద్దరు ముగ్గురు రాసినా పర్వాలే, సంక్షిప్తంగా మీకు అర్థమైంది ఒక 10 వాక్యాలు లేదా 15 వాక్యాలు మీకు ఎలా అంటే అలాగా రాసి గ్రూప్ లో పోస్ట్ చేయండి. ఇక్కడ మాకు బాంబే గ్రూప్ లో పోస్ట్ చేస్తున్నారు. సో దట్ ఏంటంటే ఇంకొకసారి అందరూ చదువుకున్నట్టు ఉంటుంది, తర్వాత బాగుంటుంది అలా. ఏమన్నా డౌట్స్ ఉన్నాయమ్మా?
అదే మా కోడలు అది కూడా ఉందండి అంతా. అదే తను ప్రెగ్నెంట్ అండి. వెరీ గుడ్, మంచిదమ్మా, చాలా మంచిది, చాలా చాలా మంచిది. మీ బ్లెస్సింగ్స్ కావాలి. అదే మీరు రామాయణం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆ లక్షణాలు వాళ్ళు రావాలి ఇంట్లోకి అని అలా బాగా కోరుకుంటున్నాం. తప్పకుండా తప్పకుండా, ఎందుకంటే ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్ తప్పనిసరిగా ఇది వినాలి. మంచిదండి. సుబ్రహ్మణ్యం చదివినా లేదా భాగవతంలో దశమస్కందం, ఈ రెండును చాలా మంచిది. వల్లి గారు ఆటలు దేని వ్యక్తం చేస్తే ఒకసారి మళ్ళీ చెప్పగలరా? చెప్తానమ్మా. 6 ముఖాలా? అవునమ్మా. రాసేసుకో. రాసి మొదటిది చెప్పండి. మయూర వాహనంపై కేళీ విలాసం. సరే. రెండవది పరమేశ్వరునితో జ్ఞాన చర్చలు. తర్వాత మూడవది రాక్షస వధ. సరేమ్మా. నెక్స్ట్ 4వది శరణాగత రక్షణ. సరేమ్మా. 5 దేవసేనాధిపతి. 6 కోరిన కోరికలు తీర్చి. నెక్స్ట్ క్లాస్ లో గంగాదేవి త్రివధ ఎలా అయిందో తెలుసుకుని గంగాదేవికి అందరూ నమస్కారం చేసుకోండి. లక్ష్మణుడితో పాటు మనం కూడా. థ్యాంక్ యూ. సరే అమ్మా, ఉంటాను. నమస్తే. స్వస్తి. సాయిరామ్. సాయిరామ్. సరే.